వాక్యం అర్థమవుతే నీ కుటుంబ పరిస్థితులను నువ్వు మార్చుకోవచ్చు. As you understand the word of God, you will be able to change every situation in your house. దావీదు ఏ విధంగా మందసాన్ని తీసుకురావడం జరిగింది, ఎక్కడ తప్పు చేశాడని గుర్తించగలిగాడు, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకున్నాడో అని చూపించాను. Now, yesterday I have shown you how David had got the ark of the covenant of God and what mistake he has committed and how he has realized and how he has come out of it. అలాగే మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు మారినప్పుడు ఎక్కడ సరిదిద్దుకోవాలి అని ఆలోచించితే చాలా మంచిది. Even in your families also, in your house also, whenever situations change, it is good that you will be able to understand what to do next. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తప్పక ఉంటుంది. For sure, every problem has a solution. వాక్యము తల. ఒక్కసారి మీ పేర్లు పలుక్కొని నా తల క్రీస్తు అయితే నా తలకి ఉండవలసింది ఏంటి? వాక్యం కదా. Now speak out to your names and then you say that if Christ is the head of my body, it means the word of God is the head for me. ఇది పెట్టుకొని వాక్యము పెట్టుకొని అప్పుడు నువ్వు ఫాస్టింగ్ చే. Now with the word of God in your life and then you start fasting. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. Then you start praying. అప్పుడు నువ్వు ఆలోచించు. Then you start thinking. అప్పుడు నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో ఒకసారి ఆలోచించు. Then whatever you want to do, please think about it. అంటే నువ్వు వాక్యంలో ఫలిస్తున్నావు కాబట్టి ఏ పని చేసినా అది తప్పక సఫలమవుతుంది. As you are prospering in the word of God and whatever work you take up, for sure you will be victorious. నీ ప్రార్థనకి సమాధానం దొరుకుతుంది. And you will be getting answer to all your prayers. దావీదుకి ఎలా దొరికింది సమాధానం? Now how did David got the answer? కదా, అతను బలిపీఠము కట్టి దాని మీద కట్టెలన్నీ వేసిన తర్వాత ఆకాశము నుండి అగ్ని దాని మీద పడింది చూసారా, దానిని బట్టి అతనికి ఆ జవాబు దొరికింది. And King David, when he has built up that altar and the fire has come up from the heaven, and through that fire David was able to get the answer. ఇప్పుడు మీకు చాలా మందికి క్వశ్చన్ వచ్చి ఉంటది, ఒబెదెదోం ఎలాగా ఆశీర్వదించబడ్డాడు? No, many of you might be thinking that how is it that Obed-edom was blessed? కదా, మరి అతనేం లేవీయుడు కాదు కదా. No, he isn't a Levite. కదా, అతను ఎవరికి లేవీయుడు? Now who is he a Levite to? ఫిలిష్తీయులకు దేవుడికి లేవీయుడు. Now he is a Levite to the God. అంటే ఏ లేవీయుడైనా అయ్యుండని దేవుడి విషయంలో ఎక్కడ జాగ్రత్త కలగాలి, ఎక్కడ ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా మర్యాద చూపాలన్నది అతనికి బాగా తెలుసు. And be it any Levite, the Levite should be able to know that how to respect the Lord, how to diligently follow what has been told. ఇది చాలా ముఖ్యమమ్మ. This is very important. ఎప్పుడు చూసినా మీరు ఆలోచించండి, 365 రోజులు మన ఫ్యామిలీలో, కుటుంబాల్లో, లేకపోతే మన రిలేషన్స్ లో కానీ, బయట కానీ, పిల్లల విషయంలో కానీ, బిజినెస్ ఏదో జరుగుతుంది, ఆ విషయాలే మైండ్ లో తిరుగుతున్నాయి. కానీ మెయిన్ నీ ఆత్మీయ జీవితాన్ని కరెక్ట్ చేసుకున్నావంటే నీ ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి. సంవత్సరాలు పట్టవు, నెలలు పట్టవు, అలా కానీ వారాలు కూడా పట్టవు. When you examine your situations in the last 1 year, if you see something or the other is popping up, some difficult situation or the other is coming up, but if you concentrate on building your spiritual life, then it will not neither take a year nor months nor weeks also for you to come out of the situations. కదా, అంటే 2 సంవత్సరాల్లో కనాన్ దేశానికి వచ్చేసారు వాళ్ళు, ఇశ్రాయేలు జనాంగం అందరూ. The people of Israel have come to the place of Canaan in 2 years time. అక్కడ ఏంటంటే వీళ్ళు బాగా పని చేస్తున్నారా లేదా, నా వాక్యం వాళ్ళలో పని చేస్తుందా లేదా అని చూడటానికని అక్కడ తీసుకురావడం జరిగింది. Now the Lord has got them there so that he would be able to test them whether these people are following the word of God or not. కానీ వాళ్ళ నిర్ణయాల్లో ఏముంది? చెడ్డ నిర్ణయం ఉంది. వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ కనపడుతుంది, వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు రిసీవ్ చేసుకొని రావడం తెలుస్తుంది. But in their decisions, their own understanding is there, and whatever is convenient to them, they were able to do only that. తర్వాత ఏమైంది వాళ్ళకి? What happened to them later on? 38 సంవత్సరాలు వాళ్ళు మరలా అరణ్యంలో తిరగడానికి మొదలు పెట్టారు. And after that, for the next 30 years, they have been wandering in the wilderness. చక్కగా ఆశీర్వాదానికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు చాలా మంది అలాగే వెనుతిరిగి వచ్చేయడం అనేది జరుగుతుంటది. Many people, they're just about to step into that blessing, but at that particular moment they just turn away from the God and come out. మరి ఎవరు సఫర్ అవుతున్నారు అక్కడ? Then who is suffering there?
ఫ్యామిలీ సఫర్ అవుతుంది. The families, the family suffer. నీ హృదయం నలిగిపోతుంది అక్కడ. And you have a big burden in your heart. ఇంకేముంటది? What else will you have there? దయచేసి ఇది మైండ్ లో పెట్టుకుంటేనే నా భాష మీకు అర్థమవుతుంది. Only when you have this in mind, only then you'll be able to understand what ఆచారం I'm కాదు, speaking. ఇదేం ఆచారం కాదు. It's not about any tradition. ఒబెదెదోము ఏ విధంగా మందసాన్ని తీసుకురావడం జరిగింది? Now, how did Obed-edom accept the ark of covenant of God and got to his house? ఇంకా ఈజీగా చెప్పాలంటే ఎలా అందుకున్నాడు? Now, how did he receive the ark of the covenant of ఏ God? ఏ సిచ్యుయేషన్ లో అందుకున్నాడు? In what situation did he receive? దావీదు భయపడి ఏం చేయాలో కాక భయపడి వదిలేసిన దాన్ని ఇతను ఎలా పట్టుకెళ్ళాడు? Now, how is it possible that the same ark of the covenant of the God, which King David has out of fear left and went away, how did Obed-edom take it? నువ్వెలా తీసుకోవాలి? Now, how is that you have to నా receive it? పరిస్థితిలో నేను మందసాన్ని ఎలా తెచ్చుకోవాలని ఆలోచించాలి. You have to think that in my situation, how should I be able to receive the word, First the ark of the ఆలోచించు covenant of నువ్వు. God? First, start thinking. ఆలోచించు. Start thinking. మందసాన్ని పట్టుకుని వెళ్ళాలి నేను. I have to carry the ark of the covenant of నేను God to తీసుకుని my house. వెళ్ళాలి అని I అనుకోవాలి. have to take it with me. ఆ పరిస్థితిని, నా ఆలోచనని, నా హృదయ ఆలోచనని, నా థాట్స్ ని, నా ప్రవర్తనని అన్ని ముందు పెట్టుకొని దావీదులాగా నువ్వు నీ తప్పుని తెలుసుకొని నువ్వు సరి చేసుకొని ఒబెదెదోములాగా నువ్వు పట్టుకుని వెళ్ళాలన్నమాట. And now, like David, how he has realized his mistake and he has repented, and similarly, like how Obed-edom has taken the ark of the covenant of God, you should also be taking it. జాగ్రత్తగా వింటారా? ఒబెదెదోము దృష్టిలో దేవుని నిబంధన మందసము అంటే ఫస్ట్ ఏముండేదంటే గౌరవం ఉండేదండి. In the sight of Obed-edom, the ark of the covenant of the God for him means respect. నీకు ఉందా? Do you have respect towards వాక్యం అంటే నాకు ఇష్టం కాదు. It's not about, yes, I love the word of God. బైబిల్ అంటే నాకు ఇష్టం కాదు I love the Bible. It's not about that. కదా. చాలా మంది ఇశ్రాయేల్ జనాంగము ఏ విధంగా మందసాన్ని ఉపయోగించుకుంటున్నారో నేటి దినమున జీవ గ్రంథాన్ని అలా ఉపయోగించుకుంటున్నారు. Like the way the Israelites used the ark of the covenant of God as a mere wooden box, in the same way many people are using it today also. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? బయట వాళ్ళు విగ్రహారాధన అంటే బయట విగ్రహారాధన కాదని చెప్తాను నేను. వాళ్ళు చెప్తే వాళ్ళు నమ్ముతారని చెప్పాను మీకు చాలా సార్లు. I have told you several times, idol worship is not about the idols that are mentioned out that are there outside. మరి ఒబెదెదోము ఎలా నేర్చుకున్నాడు? Now, how did Obed-edom learn? మరి కొర్నేలియస్ ఎలా నేర్చుకున్నాడు? How did Cornelius learn? కొర్నేలియస్ ఏమి హెబ్రీయుడు కాదే. Cornelius isn't an Hebrew, అబిమెలెకు హెబ్రీయుడు కాదే. and even Abimelech also. మరి అబిమెలెకుని దేవుడు ఏమన్నారు? నువ్వు యథార్థవంతుడివి కాబట్టి నాకు విరోధంగా పాపము చేయకుండా నేను అడ్డగించానని ఎలా చెప్పారు? And the Lord clearly told regarding Abimelech that as you are upright in my sight, that I have stopped you from committing any sin. కదా. రాజ్య సంబంధులు రాజ్యం వెలుపట ఉన్నారని ముందుగానే ప్రవచించడం జరిగింది. అది ప్రవచనం అంటే. Now it has been prophesied already that people belonging to the kingdom are outside. ఏ ప్రవచనమైన జీవ గ్రంథంలో నుండి రావాలి. Any prophecy, it has to come from the word. కానీ ఒబెదెదోము ఏంటి? అతను ఎక్కడ ఫిలిస్తీయులకున్న 5 సిటీస్ లో ఒక సిటీ నుండి వచ్చిన వ్యక్తి అతను. Now Obed-edom is from one of the 5 cities which belongs to Philistines. అక్కడ నుండి వచ్చిన వ్యక్తి. Now he has come from one of those cities. మరి అతను ఏ విధంగా అతను దావీదును చూసి, దావీదు ప్రవర్తనను చూసి, దావీదు నమ్మిన దేవుని చూసి అతను గౌరవం ఇచ్చేవాడు. Now he has seen David and he has seen how the David has trust in the Lord, and basing on that he started giving మరి respect to the నిన్ను Lord. బట్టి ఎవరు మర్యాదిస్తున్నారు? Now the question is, because of you, through you, who is that who నిన్ను is బట్టి respecting God? నిన్ను బట్టి దేవుడికి ఎవరు మర్యాద? నీకు ఒకరు మర్యాదిస్తున్నారంటే నీ దేవుడికి ఇచ్చినట్టే. Now if anyone is giving respect to you, it means that they are actually giving respect to your God. ఓకే. ఒకవేళ వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా వాక్యము అన్న తల నీ దగ్గర ఉందంటే నీ రెస్పెక్ట్ నీ దగ్గర ఉంటుంది, ఎక్కడ పోదు. And even those people, if they are not respecting you, but when you have the word of God, which is the head of you, is you're having it, and your respect is always there with you. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒబెదెదోము దృష్టిలో నిబంధన మందసం అంటే గౌరవము, భయము, మొక్కటం, మందసమును దాని విలువను అర్థం చేసుకున్నవాడు. And Obed-edom, in his view, the ark of the covenant of God is respect, and then bowing down to it, and is able to understand the value of it. మరి ఇతనికి తెలియదా? ఫిలిస్తీయులు మందసం తీసుకెళ్ళిన తర్వాత ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క స్టేట్ లో ఏం జరిగింది ఇతనికి తెలీదు.
Now, Obed-Edom knows, like when the Ark of the Covenant of God was taken to different cities, what has happened over there. అందులో ఉన్న ఒక ప్లేస్ లోనే కదా ఇతను కూడా ఉన్న స్థలము. And he also belongs to one of those places. మరి ఆ వాళ్ళలాగా నెగిటివ్ గా తీసుకోలేదు ఇతను. But he didn't take it in a negative way. దేవుని శక్తిని గుర్తించాడు. He realized the able అందుకే God. చెప్తా, మనిషిని చూడక నువ్వు దేవుణ్ణి చూడు. And that's the reason why I always tell you, do not దేవుడి look at కోసం man. నిలబడు, To look towards God and stand on his behalf దేవుడి కోసం ఉండు. and be for God. అంటే దేవుడి కోసం ఉండు అని అంటే వాక్యము నీకు అర్థమవుతేనే దేవుడి కోసం ఎట్లా ఉండాలా అన్నది నీకు అర్థమవుతుంది. Only when you are able to understand the word of God, only then you'll be able to understand how you can be on God's behalf. రెండోది చూద్దామా? Let's see the second one. ఓబెదెదోము యొక్క ప్రవర్తన నీ చేతిలోనే ఉంది. అది గౌరవం ఇచ్చేదా లేదా, ఆయనకి ఏ విధంగా మొక్కుతున్నావు, ఆయన ఏ విధంగా గౌరవిస్తున్నావు, ఆయన ఏ విధంగా నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావు అన్నది నీ చేతిలోనే ఉంది. Now it's purely in your hands how you are able to receive the word, receive the word of God, and then how you are able to respect and humble yourself. కదా, ఇప్పుడు ఏ పరిస్థితిలో తీసుకున్నాడు అతను మందసాన్ని? Now in what situation did he receive the Ark of the Covenant of God? రక్తం కక్కుకొని ఒక మనిషి మరణిస్తే అందరూ భయపడి వెనక్కి వెళ్ళిపోయి దాక్కొని, అదే దావీదు కూడా భయపడి వణికిపోతున్న సమయంలో అతను వచ్చి మందసాన్ని చక్కగా తీసుకుని వెళ్ళిపోయాడు. When Uzzah died and every person over there were in fear, and that situation Obed-Edom has come forward and he has received the Ark of the Covenant of God. క్వశ్చన్ వేసుకో, Now you question yourself. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు కానీ దానికి నువ్వు గౌరవం ఇస్తున్నావా, మర్యాద ఇస్తున్నావా లేదా? You are listening to the word of God, and are you actually giving respect to it? పోనీ ఆ వాక్యానికైనా విలువ తెలుసుకుంటున్నావా లేదా? Are you able to understand the value of the word of God? భయము ఉందా లేదా? Do you fear the Lord? కదా, ఇది చాలా ముఖ్యం. అది ఉందా లేదా అని చూసుకో. అది చూసుకుంటేనే మందసం నీ వెనకాల వస్తుందో లేదో నీకే తెలుస్తుంది. నేను మళ్ళా ప్రవచనం ద్వారా చెప్పనవసరం లేదు. Examine yourself whether you have the fear of God or not. Only because of that you'll be able to understand whether the Ark of the Covenant of God will be coming with you or not. అటువంటి ప్రవర్తన, అటువంటి ఓబెదెదోము యొక్క ప్రవర్తన అతనికి, అతని ఇంటికి, అతని ఆస్తికి, అతని పిల్లలకి, అతని కింద పని చేసే వారికి కూడా ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. And Obed-Edom's behavior has got blessing to him, his family, and to everything concerning him, even to his servants also. మందసమును ఒక పెట్టిలాగా, ఒక మనిషిలాగా ట్రీట్ చేయలేదు. He did not treat the Ark of the Covenant of God as a box or as a mere man. పెట్టి అన్నది పాత నిబంధన, మనిషి అన్నది క్రొత్త నిబంధన. అందరూ అలాగే చూస్తున్నారు. People have been seeing the Ark of the Covenant of God in the Old Testament times. They have seen it as a box, and in the New Testament times they have seen it as a mere man. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నారు అని చెప్పి ఏడ్చుకుంటూ ఉపవాసం చేసినా కూడా వెనక్కి వెళ్ళిన తర్వాత మర్మరింగ్, గ్రంబలింగ్, రోగాలు, వీళ్ళ గురించి వాళ్ళ గురించి అవే కదా జరుగుతున్నాయి. మరి Even after saying that yes, the Holy Spirit God has spoken to us, and then they keep fasting, and then after going out they start murmuring, grumbling. This is what is happening. వాళ్ళ గురించి ఇదే జరుగుతుంది అని అంటే దానికి అర్థం ఏంటి? అక్కడ మందసానికి ఏమి గౌరవం ఇవ్వట్లేదు. పరిశుద్ధాత్ముడు అని చెప్పి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. నిజం చెప్పాలంటే when they are murmuring and grumbling and they talk negative about other people, it means that they're not giving any kind of respect to the Ark of the Covenant of God. ప్రతిదీ ఆలోచించేది కూడా జీవ గ్రంథంలో ఉందా లేదా అని పరీక్షించుకుంటాను. అప్పుడే నేను ఇరుకు మార్గంలో ఉంటా. ఇరుకు మార్గంలో ఉండాలంటే నాకు చాలా పెద్ద పండగ. I always examine whatever thought I get, whether it's there in the word of God or not, and this is how I go into the narrow way. And for me, going into the narrow way is like a big festival. ఎదుటి తప్పులు కనిపెట్టకన్నా నా తప్పులు ఎదుక్కోవడం అని అంటే నాకు చాలా ఇష్టం. Instead of pointing at others, finding out my own mistakes, it is a big joy to me. అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యొక్క కాపుదల అన్నది నువ్వు డైరెక్ట్ గా చూడగలుగుతావు. While doing so, you will be able to directly witness God's protection in your life. నీ ఆలోచన విధానము దేవుని మందసాన్ని తీసుకొస్తుంది. Your behavior will bring the word of God into your house, and then the way you think and take decision and focus on the word of God, the Ark of the Covenant of God will be coming into your house. And this is the స్టోరీలు చెప్పడం కాదు. ఇక్కడ మీరు చూసారనుకోండి, దావీదు ఓబెదెదోముని ఆశీర్వదించుట చూసి అతని మీద కూడా స్టోరీస్ చెప్పలేదు అతను. Now King David has seen how Obed-Edom was being blessed, but he never spoke any kind of story. ఆశీర్వదించబడుతున్న ఓబెదెదోమును నువ్వు చూస్తున్నావు, ఆ ఆశీర్వాదం చూస్తున్న దావీదును కూడా ఈ రోజు నువ్వు చూస్తున్నావు.
Now you are seeing how this Obed-Edom, how he's being blessed. At the same time, you are seeing David also when he is witnessing how Obed-Edom was being నువ్వు blessed. ఉంటే అలాగైనా ఉండాలి, ఇలాగైనా ఉండాలి. Now you should be either like Obed-Edom or like David. ఇంకొక ఆప్షన్ లేదు. ఈ విధంగా స్టోరీ టెల్లర్స్ లాగా, స్టోరీ రైటర్స్ లాగా అవసరం లేదు మనకి. There's no other option. You don't have to come up with any kind of story. కానీ దావీదు కూడా అతడు ఆశీర్వదించబడటం చూసి తన ప్రవర్తన మార్చుకొని ఏ విధంగా మందసాన్ని తెచ్చుకోవాలని ఆలోచించాడే గాని ఇందాక చెప్పిన సోదంతా అక్కడ మాట్లాడలేదు అతను. And David also, he has seen how Obed-Edom was being blessed, and then he has examined himself, he has transformed himself, and then he has thought how to get the ark of the covenant of God. He's done this, but he has never spoken like those people. అసూయత కూడా, జలసి కూడా అతను చూపించలేదు అక్కడ. He didn't show any kind of jealousy. అతడు మందసాన్ని గౌరవంగా ఆహ్వానించలేదని రియలైజ్ అయ్యాడు అక్కడ. He has realized that he was not able to bring the ark of the covenant of God in the way the Lord has told him. నేను భయపడి వెళ్ళిపోయాను, కానీ అతను మర్యాదగా తీసుకున్న అతను ఆశీర్వదించబడ్డాడని రియలైజ్ అయ్యాడు అక్కడ. ఆ విధమైన రియలైజేషన్ నువ్వు ఉంటే నువ్వు వాక్యంలో ఉన్నట్టే. King David has realized that out of fear I ran away from there, but Obed-Edom, out of respect towards the ark of the covenant of God, he has taken it to himself. And if in your case also, if you think like this, the ark of the covenant of God will నేను follow you. దావీదు గురించి మాట్లాడట్లా, ఒబెదెదోము గురించి మాట్లాడలే, నీ గురించి మాట్లాడుతున్నాను. I'm not talking neither about David nor about Obed-Edom. I'm talking about you. ఎందుకంటే ఇది తీసుకొని వెళ్ళి ఈ మందసాన్ని నీ బిజినెస్ కు ఉపయోగించుకో, నీ జాబ్ కు ఉపయోగించుకో, నీ ఇంటి వారిని కాపాడుకో, నీ పిల్లల్ని కాపాడుకో, నీ ఇరుగు పొరుగు వారిని కాపాడుకో, సమస్తాన్ని కూడా నువ్వు దక్కించుకోవచ్చు అని చెప్తున్నాను నేను. Now by taking the ark of the covenant of God, you can protect yourself, your business, your job, your people, your situations, everything you can use. ఒబెదెదోములో దావీదు చూసింది ఏమిటంటే మందసమునకు ఇచ్చిన విలువ, మర్యాద, దేవుని మహిమ ఏ విధంగా నడిపిస్తున్నారో అన్న ఆ ఇన్స్ట్రక్షన్స్ పాటించడం అనేది గుర్తు తెచ్చుకున్నాడు. Now King David has seen, what did he see in Obed-Edom was the way Obed-Edom has respected the ark of the covenant of God, the way he has humbled himself and given more importance to it. అక్కడ మందసం కూడా ఉంటా అని చెప్పలేదు అక్కడ. Now he didn't say that no, I'll not come, I'll be here only. ఏమన్నది, మందసం కూడా దావీదు తన తప్పుని తెలుసుకున్న తర్వాత మందసం కూడా దావీదు వెనకాల వెళ్ళింది సంతోషంగా. When the ark of the covenant of God has seen King David repenting, the ark of the covenant of God followed David. దేవుడికి నిజమైన పశ్చాత్తాపంతో నీ వెనకాల రావడానికే ఇష్టపడతారు కానీ నిన్ను వదులుకోవాలని ఎప్పుడు ఇష్టపడరు. Through your repentance, the Lord always wants to follow you, but he never wanted to forsake you. ఇక్కడ దృష్టాంతంగా ప్రత్యక్షంగా జరిగించుట అనే అతని ఆశీర్వాదం ద్వారా రుజువైంది. ఎవరు? ఒబెదెదోము, దావీదు. And it has been set as an example for us, and it has been a proven one. But what happened in Obed-Edom's life and King David's life? చూద్దామా? Let's Psalms see. 37 verse 22-23 చూడండి. Psalms 37 verses 22 and 23. కీర్తనలు 37వ అధ్యాయము 22-23 వచనములు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. అంతే. మీకెలా తెలుసు దేవుడు నిన్ను ఆశీర్వదించారా శపించారా అని? How do you know whether the Lord has blessed you or cursed you? లేకపోతే దయ చూపిస్తున్నారా అన్నది, Or whether he is showing mercy on you? కదా. ఇంకొక అవకాశం నీకు దయచేస్తున్నాను అన్నది నీకు ఎలా తెలుస్తుంది? How do you know whether the Lord has given you one more chance? నువ్వు రెస్పాండ్ అయ్యే దాంట్లోనే తెలుస్తుంది. It all depends on how the way you respond. నువ్వు ఇక్కడ పశ్చాత్తాపడి మరలా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారో తెలుసా అని నువ్వు అంటున్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? నీలో పశ్చాత్తాపం లేదు. If you repent over here and you go out and say, see, those people are talking like this, it means that you have not actually repented. నేను మరలా నీకు చెప్తున్నా, I'm telling you once again. ఏంటంటే నువ్వు నిజంగానే దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డావా, పాప క్షమాపణ పొందుకున్నావా, నువ్వు విడుదల పొందుకున్నావా అన్నది నువ్వు ఎలా గుర్తించగలుగుతావు? Now, how will you be able to recognize whether you have really repented and you have got forgiveness for all your sins? ఒక్కసారి నువ్వు డిసిషన్ తీసుకున్నావంటే దాని మీద నిలబడి నీ ఆలోచనకు కానీ నీ హృదయానికి కానీ అవకాశం ఇవ్వకుండా నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. దాన్ని బట్టి నువ్వు గుర్తిస్తావు నాకు పాప క్షమాపణ దొరికింది అని. Once you have decided, you have taken a decision not to repeat that sin again, and then the way you behave, by that you will be able to know. నెక్స్ట్ వర్స్ చదవమ్మా. Verse 23, 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఇది
దేవుడు ఆనందించేది. దేవుడికి ఏం కావాలి? ఆ The Lord delights. బాప్తిస్మము, ఆత్మను పొందుకున్నాను, నేను దశమ భాగాలు ఇచ్చేసాను అని చెప్పుకుంటూ మందసాన్ని ఒక పెట్టిలాగా, క్రీస్తుని ఒక మనిషిలాగా ఆ కాలంలో అలాగే ట్రీట్ చేశారు. ఈ కాలంలో కూడా అలాగే జరుగుతుంది. ఏమి దేవుడిలాగా ట్రీట్ చేయట్లేదు. బైబిల్ని ట్రీట్ చేస్తున్నారు కానీ మనుష్య కుమారుణ్ణి మాత్రము దేవుడిలాగా ట్రీట్ చేయట్లేదు. Now these days people are not treating and giving value to the Son of Man, but they're giving more importance to the Bible, they're giving more importance to traditions and baptisms like that. ఒక మనిషి లోపలున్న దెయ్యము దేవుని కుమారుడా, నజరేయుడవైన యేసు, మాతో నీకేం పని అని పలికిందంటే, ఇప్పుడు ఒక దెయ్యం పలికింది అని అంటే ఒక మనిషి అలా గుర్తించాలి. When the evil spirit that is there present in a person, and that evil spirit is able to talk to the God, saying that the Son of Man, what did you have to do with us? And when the spirit was able to identify, how the person should be able to identify that? దెయ్యాన్ని ఐడెంటిఫై చేయడము రాదు, దేవుణ్ణి ఐడెంటిఫై చేయడం రాదు. They're not able to identify or recognize that evil spirit nor the God. కదా, కానీ దెయ్యాన్ని వెలగొడతామని చెప్తారు. అది వెళ్ళదు, నీతో పాటు నీ ఇంటికి మందసం కదా, దెయ్యాలు వచ్చేస్తూ ఉంటాయి. But the people will say that I will cast out all the demons, but the demons will not leave them, but instead of the ark of the covenant of the God, the demons will follow them to the house. అంతే. ఎందుకంటే నీకు వాక్యమే తెలియకుండా నువ్వు వెళ్ళగొడుతున్నావంటే ఏమంటది, నీ నెత్తి మీద ఒక్క మొట్టిక వేసి ఇప్పటి వరకు నేను చెప్పిన మాటే వింటున్నాను, మనలో ఏంటి ఇవన్నీను జోక్స్ కానంటది. And when you cast out, without the word of God in you, without the transformation in you, you want to cast out the demons that is there in you, the demon will strike you on your head and will say, oh, till now we have been friends together, now what is this new thing you're doing to me? ఓబేదెదోము ఎలా గుర్తుపట్టాడు? Now how is that Obed-edom was able దావీదు to ఎలా recognize? గుర్తుపట్టాడు? How is that king దెయ్యం David ఎలా was able to గుర్తుపట్టింది? recognize? And how is the demon also మరి అక్కడ recognized? శాస్త్రుల పరిచయలు ఎవరు ఎందుకు గుర్తుపట్టలేదు? Now during those days, how is that these Pharisees and the ఇప్పుడు scribes were సడన్ not గా able to వచ్చేసేసి identify? నేను దేవుణ్ణి నమ్ముతున్నానంటే సరిపోతుందా? గుర్తుపట్టాలి. దేవుడు దర్శించు కాలము నువ్వు ఎరిగి ఉండాలి. And suddenly you come and say that yes, I know everything. It's not like that. The day of the visitation of God into your life, you have to know that. ఇది లేకుండా బాప్టిజం అని పట్టుకొని తిరిగేసి మత మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం కాదు. And without doing this, you talk about baptisms and then you start blaming others. That isn't correct. దావీదు అలాగా ఏ విధంగా ప్రవర్తించలేదే. No, King David didn't behave like this. అసలు నామాన్ ఏమని చెప్పాడు? Now what did Naaman say? అయ్యా, ఈ స్వస్థత చూసిన తర్వాత నిజమైన దేవుడు సర్వోన్నతుడని నాకు నమ్మకం కలిగిందని ఒకళ్ళు చెప్తే వచ్చి చెప్పలా, అతడు చూసి చెప్పాడు. Naaman has after he was healed, he was able to say that after he witnessing it, he was able to see that yes, this is the true God, the able God. వచ్చి ఏమంటాడంటే, అయ్యా నేను నా రాజ్యానికి ఒక మంచి అధికారం, నేను రేపు నా రాజు ఒక గుడికి వెళ్ళినప్పుడు నేను వంగుంటే అతను నా మీద చెయ్యి వేసి దిగుతాడు, అప్పుడు నేను ఆ గుడికి మొక్కినట్టు ఉంటది కదా అని అడుగుతాడు. Now he was asking the doubt that yes, I belong to one particular kingdom, and the king over there, whenever he has to go to the temple, I have to bow down before him and he will lay his hand upon me. If I have to bow down for that, is it like bowing down to the temple? అదే నేనైతే సర్వోన్నతుడినే నమ్ముతున్నానయ్యా, కానీ నా పని ఇది, నేనేం చెయ్యాలని అంటాడు. But he says, I am actually trusting the most almighty one, but what should I సందేహం do? వచ్చిందా? అడగండి. ఓకే, డౌట్ వస్తే అడగండి, క్లారిఫై చేసుకోండి. చెప్పుడు మాటలు వినేసి వెళ్ళిపోవడం అలవాటు చేసుకుంటున్నారు కానీ క్లారిఫై చేసుకుందాం, అది నిజమా అబద్ధమా అన్నది తెలుసుకోవడం ఎంత శ్రేష్టమైనది తెలుసా? If you have any kind of doubt, please come forward and get it clarified. But instead, you are listening to the gossip and then you're believing it and taking it away. But it's not the right way to do. ఎందుకంటే ఇతను చెప్పినప్పుడు ఆ ప్రవక్త ఏమంటాడు? సమాధానంగా వెళ్ళు అని అంటాడు. And when Naaman was saying that, what did the prophet say? అతను ఏముంది? దేవుడికి ఇచ్చిన గౌరవం కనబడుతుంది, మర్యాద కనబడుతుంది, దేవుణ్ణి మొక్కే విధానం, మొక్కుతుంది. ఎక్కడ ఇలా వంగేటప్పుడు చూడటానికి ఏం కనపడుతుందండి మనుషులకి? ఆ గుడికి మొక్కుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇంకొక వ్యక్తి చూసినప్పుడు ఇతను దేవుడు అంటున్నాడు, మరి ఆ గుడికి మొక్కుతున్నాడు అని చెప్పి 10 మందికి చెప్తారు, వాళ్ళు నమ్ముతారు. దేవుడి దృష్టిలో అతను మాత్రం గొప్పవాడు అవుతాడు, వీడు మాత్రం పాతాళానికి పోతాడు. Naaman was actually believing in the most high God, and then he was able to give respect to it and know the value of it. And when people see when he was bowing down, people would be thinking that yes, this he is saying
the most almighty high God, he's talking about the Lord, and then here we find him bowing down to this temple. This is what the people will see, and they go and tell to 10 other people, and those people also believe that. మనిషిని కాదండి రక్షించేది, వారి ఆత్మను రక్షించాలి. It's not protecting a particular person, but it is protecting the person's మొన్న spirit. ఏమన్నాను, పాత నిబంధన గ్రంథంలో శరీరంతో చేసిన పాపాలకి వాళ్ళని ఆ పాపం నుండి ఆ శరీరాన్ని కాపాడడానికి బలి ఇవ్వడం జరుగుతుంది. Now in the Old Testament times, whatever sins they have committed because of their own body or the flesh, to protect that they have been giving the sacrifices. కానీ ఇప్పుడు మనుష్య కుమారుడు వచ్చి తన ఆత్మని కూడా శరీరాన్ని కూడా రక్షించగలిగే సమర్థుడు. నీ ఆత్మ రక్షించబడిందంటే నీ శరీరము, నీ ఆత్మ చెప్పిన మాట వింటది. నీ శరీరము మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే ఆత్మ చెప్పిన మాట శరీరం వినదు, శరీరం చెప్పిన మాటే శరీరం వింటది, ఆత్మ మరణిస్తుంది. Now here, these days, the Son of Man is giving importance to only the saving of both the spirit and the body. Whenever the spirit is in the right place, the body will listen to the spirit. But if you are giving more importance to the body will not never listen to the spirit, and the body will listen only to itself. అందుకే ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. The steps of a good man are ordered by the Lord, and he delights in his way. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అటువంటి వాళ్ళ లైఫ్? నెక్స్ట్ వర్స్ చూడండి. Now let's see how these people's life would be. Verse 24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక, గట్టిగా చదవండి. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. షలోమ్ అలైకుం. ఇది మీ పిల్లలు మీరు ఉన్నంత కాలమే కాదు, మీరు లేనప్పుడు కూడా వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ దయచేసి వాళ్ళకి కావలసిన సమస్తము కూడా దయచేయబడేటట్టు మీరు ఉండాలి. అందుకనే మీకు ప్రేమగా కనున్న తండ్రి గద్దించుతున్నట్టు గద్దింపు వాక్యమే తీసుకొస్తున్నాను. The important thing is I give you that rebuke through the love, and because of it you are able to understand, you are able to come out of it, and because of it not only you, even during your days and when you are not there also, your descendants are also being blessed. మనల్ని ఎవరు ఏమన్నా అనుకోని ఆయన ఇచ్చేది నువ్వు తీసుకోవాలి అని అంటే ఆయన మీద నువ్వు దృష్టి పెట్టాలి. Now whatever the Lord wants to give it to you, have focus on it. Let people speak any number of things. అలాగే లెవిటికస్ 26:14 చూడండి. Now let's go to Leviticus 26:14. లేవియకాండము 26వ అధ్యాయము 14వ వచనం. మీరు నా మాట వినక నా ఆజ్ఞల అన్నిటినీ అనుసరింపక నా కట్టలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞల అన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరినట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను. తీర్పుల విషయమే అసహించుకునే ఎడలు అని అంటే వాక్యం ఇలా చెప్పాడు. అదేంటి ఎట్లా చెప్తారు? నువ్వు మా దగ్గర అలా చెప్పరు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, కృప చూపిస్తున్నాడు, కృప వల్లనే ఉన్నాను, కృప వల్లనే వెళ్ళాను, కృప వల్లనే వచ్చాను. ఏ కృప? Now outside people might be saying that, oh, what is that? Here the word is coming like this, but at our place it is all about grace, and because of grace I'm like this, because of grace I'm able to go do all kinds of works. Now what is the grace you're talking about? ఇక్కడ నా తీర్పుల విషయమే అసహించుకునిన ఎడల అని అంటే వాక్యాన్ని అసహించుకుంటున్నారంటే ఈ మన్నా ఏనా చెప్పి ఇశ్రాయేలు జనాంగం ఆ రోజులలో మాట్లాడారు వాళ్ళు. The people of Israel were saying, oh, this manna again, and if you abhor my judgments, is what the word says. దేవదూతలు తినే మన్నా తింటూ ఈ మన్నా ఏనా అని అన్నారనంటే వాళ్ళ బుద్ధులు ఇంకా ఐగుప్తులోనే ఉన్నాయి, మార్పు రాలేదు. ఇప్పుడు ఈ రోజు నువ్వు మరి నా బుద్ధి అని క్వశ్చన్ వేసుకోవాలి. Despite the fact that they are eating what the angels would be eating, but still they were actually blaming and accusing, oh, this manna again. Now please start thinking about yourself also. అదే వాక్యం కదా, నా మాటలు నువ్వు అసహించుకొనని ఎడల, నా మాటలు నువ్వు వినని ఎడల అని చెప్పి నెక్స్ట్ వర్స్ చూడండి. Now the same word says that if you abhor my judgments and you do not perform all my commandments. Now let's see verse 16. నేను మీకు చేయునదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టియు, ప్రాణమును ఆయాసపరచునట్టియు, తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. అర్థమైందా? చాలా మంది జీవితాలు జరుగుతుంది. Now this is what is happening in many people's life. ఎందుకంటే ఆస్తులను పోగొట్టుకోవడము, డబ్బు పోగొట్టుకోవడము, లాస్ అయిపోవడము, తర్వాత రోగాలు రావడము, ఇవన్నీ ఒకే జరుగుతుంది అని అంటే ఇది దేవుడి దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకున్న శిక్ష అని నేను అంటాను.
Now, people's life, and whenever they have all kinds of disturbances, and then the sickness is coming up in their lives, and then they're losing their wealth, it means that they are actually despising the word. అది శిక్ష అని నేను చెప్తా. Now, I will say it is నువ్వు a మామూలు punishment. జ్వరము, కాపు, కోల్డ్ అది నార్మల్, అది న్యాచురల్ గా వచ్చింది. There are some, like naturally, you might be having some fever, cold. ఇది మీరు ఈ విధంగా గుర్తు పెట్టుకోండి. అన్ని ఒకేసారి వచ్చి నువ్వు లాస్ అయ్యి ఇటువంటి పరిస్థితి, అనారోగ్య పాలయ్యి, పరిస్థితులు మారిపోయి, సమస్తము పోగొట్టుకొని దగ్గరికి వచ్చేది కూడా వెళ్ళిపోయి ఇట్లాంటివి జరుగుతున్నాయి అనంటే ఒక్కసారి ఆ గుర్తులు మీరు గుర్తు పెట్టుకోవాలి. Now, if you have to clearly understand that if you are having issues, a lot of issues coming at the same time, you're losing your money, you're losing your job, you're not getting promotions, you're having sickness, all kinds of sicknesses in your family, it means that something wrong you have done, and this is a sign of that you are under punishment. దేనికని ఒకసారి నేను వాక్యం చెప్పాను మీకు. Once I have told you the word of God. ఎందుకంటే ఎలుగుబంటి తరుముతూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి నువ్వు ఇంట్లోకి వచ్చినప్పుడు పాము కాటేస్తుందని వాక్యం చెప్తుంది. And the word clearly says that when you are actually a bear running after you and you start escaping and come into your house, a snake will be there and it will be biting you. కదా, అంటే దానికి అర్థము నిర్ణయాలు నువ్వు తీసుకుంటూ వెళ్తున్నావంటే నీకు ఏముంది, నువ్వు ఎలుగుబంటి నుంచి తప్పించుకున్న పాము నుండి తప్పించుకోలేవు కదా. It means that when you are taking wrong decisions, you might be able to escape from the bear, but you'll not be able to escape from the snake. ఇదే వాక్యం చెప్తుంది అక్కడ. మంచి చెడు రెండు తీసుకొచ్చి మీకు నేర్పిస్తున్నాను నేను. Now this is what the word of God says, that I'm teaching you both what వాక్యం is good and what వచ్చినప్పుడు is bad. తీసేసుకో, అది ఏదైనా ఉండని తీసేసి పెట్టుకో. Receive it, can keep it, save it. అదే మంచిది కదా. అది 30 వంతులైనా ఉండని, 60 వంతులైనా ఉండని, 50 వంతులైనా ఉండని, 100% అయినా ఉండని, తీసుకో నువ్వు. It can be 30-fold, 60-fold or 100-fold. Receive it and save it for yourself. రిసీవ్ చేసుకో, వాక్యమే కదా, రిసీవ్ చేసుకో. అది మంచైనా చెడైనా రిసీవ్ చేసుకో. It's word of God, so receive it whether it's a good way or in a negative way. కదా, అంటే 17వ వచనం చూడండి. Verse 17. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చెప్పబడెదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరును తరమకపోయినను మీరు పారిపోయెదరు. ఎవరు తరుమకపోయినను మీరు పారిపోయేదురు అని అంటే ఏంటి తెలుసా? థాట్స్, నీ ఆలోచనలు నేను పరిగెత్తింప చేస్తుంది. అది దేవుడి దగ్గర నుంచి బయటికి గెంటేటట్టు చేస్తుంది. అది You shall flee even when no one pursues you. It means that your own thoughts are actually following you. కానీ వాక్యం లేని వాళ్ళు ఏం చేస్తారండి? But people who do not have the word of God, what will వాక్యమే they do? తెలీదు, సరిగ్గా విండి. ఇక్కడ కూర్చుని ఏదో వింటారు, బయటకు వెళ్ళిపోయి వదిలేసుకుంటారు. తర్వాత మీ పనులు మీ పరిస్థితులు అవే ఉంటాయి. సడన్ గా వాక్యం ఆడితే ఏమీ గుర్తురాదు. అందుకనే ఏమవుతుంది, నెక్స్ట్ వర్స్ చూడండి. Now people will listen to the word of God, they will not be able to understand it, they will not have focus on it, and when they go out they will not be able to remember the word of God during difficult situations. For such people what will happen? The next verse, let's go Next to verse verse 18. 18వ వచనం. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడింతలుగా మిమ్మల్ని దండించెదను. ఇదేనండి చాలా కుటుంబాలు ఫేస్ చేస్తున్నాయి. నేను కళ్ళారా చూస్తుంది, నేను Now చెప్తున్నాను. this is the kind of punishment many families are facing. వాళ్ళ పనులు ఆగిపోయేటప్పుడు గుర్తుంచుకోవట్లా, When the works are getting blocked, they're not able to వాళ్ళ understand. పరిస్థితులు తారుమారైనా కూడా When గుర్తుంచుకోవట్లా, the situations are upside down, they're not able అయినా to కూడా మారు recognize. మనసు పొందుకోవడానికి ఆలోచించట్లేదు. నా పరిస్థితి అంతే, నా కర్మ అంతేనా, ఇలా రాసి పెట్టుంటే నా తలరాత ఇలా ఉంటే జరుగుద్ది అంతే, ఇలా మాట్లాడుకుంటానికి ఇష్టపడతారు. These people, they lament upon the situations, but they are not inclined towards transformation. ఫస్ట్ క్రానికల్స్ 13 verse 13 and 14 చూడండి. First Chronicles chapter 13 verses 13 and 14. మొదటి దినవృత్తాంతంలో 13వ అధ్యాయము 13, 14. తన ఎద్దుకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబెదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని మందసము ఒబెదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబెదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. నీ ప్రవర్తనని బట్టి నువ్వు విన్న వాక్యం, ఈ రోజు వింటున్న వాక్యం, ఆ వాక్యాన్ని నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావా, మధ్యలో వదిలేస్తున్నావా? Now whatever the word of God you are listening today, are you actually taking this to your house or you're leaving it midway? లేకపోతే ఇక్కడే కూర్చుని ఇక్కడే వదిలేస్తున్నావా? Or you're just listening here and leaving to the other ear? తర్వాత కూడా ప్రేయర్ దగ్గర వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్సే చెప్పుకుంటున్నారు అని అంటే నువ్వు విన్న వాక్యం అక్కడ పని చేయట్లా. And after that you come to the prayer and you start speaking about your own problems again and again. It means that the word of God is not effective నీ in your life. ప్లేస్ లో నేనుంటే నా తప్పులు తెలుసుకుని ప్రవక్త దగ్గరకు వచ్చి, ఇదిగోండి ఈ వాక్యాన్ని బట్టి నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్నది నాకు అర్థమైపోయింది, ఆ తప్పు నుండి బయటకు రావడానికి నేను ఇష్టపడుతున్నాను, దయచేసి నాకు ప్రేయర్ చేయండి, మందసాన్ని నా ఇంటికి తీసుకుపోతాను అని అనాలి. If I am there in your place, I will pray
I will be recognizing what mistake I have done, and then I will go to the prophet and speak to the prophet basing on this particular word. I have committed sin, so please pray for me. I am actually wanted to come out of this. I want to forsake this particular sin in my life. Please pray for me so that I can take the Ark of Covenant of God with me to my house. సంవత్సరాలు పడలేదండి అక్కడ. It didn't take years. మీ ప్లేస్ లో నేనుంటే ఈ రోజే నేను అప్పుల నుంచి బయటికి రావాలంటే ఈ రోజే నా పరిస్థితిని మార్చేసుకోగలుగుతా. If I'm there in your place, I want to come out of everything today itself. ఎందుకంటే డార్క్ ప్లేస్ లో ఉన్నది నేను డార్క్ లో ఉన్నాను, నాకు వెలుగు కావాలని కూర్చుంటాను. కానీ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు అలా చేయడం వల్ల నేను ఇలా చేశాను, వాళ్ళు అలా అనుకుంటున్నారేమో, నేను అలా ఈ టైం అంతా వేస్ట్. I will realize and I will say that yes, I am in darkness and I want to come into lightness. I will be going like this, but I will not say that these people are like this, those people like that. This is all mere waste of time. నాకు సమయం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు I don't like to waste time. కదా. కానీ ఇంకొక పాయింట్ కూడా చూద్దాం. 2 Samuel 6:10-12 చూడండి. 2 Samuel chapter 6 verses 10-12. 2 Samuel 6వ అధ్యాయం 10 నుంచి 12 వచనములు. యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారు అందరినీ ఆశీర్వదించెను. దేవుడు మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. అంతే. ఏంటంటే 3 నెలలు ఇంక చాలండి, చాలు 100 తరాల వరకు బతికగలుగుతాడు. Now this is enough. You can live for 100 generations. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాన్ని లెక్క పెట్టలేరమ్మా, నేను చెప్తున్నా మీకు. Now you cannot count the kind of blessings you receive from the Lord. You can't count them. దేవుడు ఆశీర్వాదాన్ని కౌంట్ చేయలేం. You can never able to count the kind of blessings that God gives us. దానికి వెల కట్టలేం. We cannot value it also. ఒబెదెదోము ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు మందసాన్ని? Now how did Obed-edom receive the Ark of the Covenant of God? అసలు మీరు సింపుల్ గా చూస్తున్నారు కదా, అక్కడ జరిగింది చూసి ఉండాలి, మీకు కూడా నిద్ర పట్టదు. ఒక్కసారిగా రక్తం కక్కుకొని అక్కడికక్కడ మరణించారు అని అంటే అది చాలా భయంకరం అండి. ఒక్కసారి అది జరిగేసరికి ఎవరికి అర్థం కాలేదు. And when Uzzah died, people were not able to understand what was happening. ఆల్మోస్ట్ అందరూ ఒక 10 కిలోమీటర్ల దూరం పారిపోయారు అక్కడ. And they just left the Ark of the Covenant of God there and they ran away for their lives. దావీదుకు భయమేసేసింది, చాలా భయపడిపోతున్నాడు. And King David also got scared. షాక్ లోకి వెళ్ళిపోయాడు. He was in a kind of a shock. ఏమైందో అర్థం కావట్లేదు అతనికి. He didn't understand what was happening. భయపడిపోయి వెళ్ళిపోయాడు. He got scared and then he ran away from there. తర్వాత గిల్టీలోకి వెళ్ళిపోయాడు. నా వల్లనే కదా అతను మరణించాడు. And then he started feeling guilty that yes, it is because of my own mistake. వెళ్ళిపోయాడు. He was there in that kind of guilt. వీళ్ళు తీసుకెళ్లి పెట్టారు అక్కడ. Now did these people go take it there? No. ఒబెదెదోము వచ్చి తీసుకుని వెళ్ళాడు. Obed-edom came and took it ఎలాగా? by himself. వాళ్ళు ఏ విధంగా పెట్టారో ఆ విధంగానే తీసుకెళ్ళాడు. The way these people have got it there, the same way Obed-edom also took it. ఎందుకంటే దేవుడు తెలిసిన వీళ్ళు సరైన విధంగా తెలుసుకోకుండా హ్యాండిల్ చేయడం వలన వాళ్ళు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు. దేవుని శక్తిని అనుభవించిన అతను చిన్న బిడ్డ మనస్తత్వంతో వచ్చి తీసుకుని వెళ్ళేది దేవుడు కన్సిడర్ చేశారు అక్కడ. These people, they know the Lord, they know the protocols, everything, but they have taken the Ark of the Covenant of God in a wrong way. But Obed-edom, who knows the ability of the God, how capable the Lord was, with that particular intention, with the heart of it like a child, he went there and he got the Ark of the Covenant of God to his house, and God considered this. అంటే ఒక ఉజ్జాని బట్టి ఆ నిబంధన మందసం సమస్యకు కారణమవుతే ఒక ఒబెదెదోముని బట్టి మందసం ఆశీర్వాదంగా మారింది చూడండి అక్కడ. Because of Uzzah, there was a difficult situation there as far as the Ark of Covenant of God was concerned, but because of Obed-edom, it has turned into a blessing. దానికి కారణం ఏమై ఉంటుంది? What could be the reason? Obed-edom is a Gittite. కదా, ఫిలిష్తీల సిటీలోనే పుట్టి పెరిగినోడు అతను. And he was born in one of those 5 cities of the Philistines. గాత్ అక్కడి నుండి వచ్చాడు. He's come from Gath. కదా,
మరి అతను వచ్చి వెళ్ళడానికి కారణం ఏంటి? అతను ఇంతగా చాలా మంది అంటారు కదా, వీళ్ళు ఆశీర్వదించడానికి కారణం ఏంటి? వీళ్ళు ఇలా పడిపోవడానికి కారణం అని క్వశ్చన్ వేసుకుంటారు కదా మనుషులు. Now, why was Obadiah was so much blessed, and people also would be saying that, oh, why is these people are being blessed, and why is these people are not being blessed? అనుకో, వాళ్ళ పిల్లలు ఎంత విధేయతగా ఉన్నారు, ఎందుకు మన పిల్లలు వినట్లేదు అని వేసుకునే బదులు ఇట్లాగా ఆలోచించుకో. వాళ్ళు ఆశీర్వదించబడటానికి, ఆ విధంగా ఉండటానికి కారణము సామ్స్ 5:12 చూద్దాం. Now, the reason why these people నెంబర్ are 1, being blessed. Let's go to నెంబర్ Psalms 1 chapter 5 దానికి verse కారణం 1. చెప్తున్నాను. దీని మీద దృష్టి పెట్టావంటే నీ నిర్ణయము మంచిగా మారుతుంది, లేదనుకో నీ చెడ్డ నిర్ణయాన్ని పట్టుకునే వెళ్ళిపోయి నీ జీవితం నాశనం చేసుకోవాల్సి వస్తుంది. If you focus on this, yes, for sure there will be a good change in your life, but you concentrate on your own understanding, you will find all kinds of difficulties. చూడండమ్మా. Psalms 5:12, కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడువు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇది నువ్వు ఈ విధంగా జరిగిస్తేనే నీ ఇంట్లో పరిస్థితులు నువ్వు మార్చేసుకుంటావు, కానీ నువ్వు మారకుండా నీ ఇంట్లో పరిస్థితులు మారదండి. నువ్వు ఏ నిర్ణయం తీసుకొని ఎక్కడికి వెళ్ళినా మళ్ళా అదే తయారవుతుంది, నీకు ఏమి మార్పు ఉండదు. Without any kind of transformation in you, there will be no transformation in your family. Also, wherever you go with the same kind of mindset, you will be facing the same problems. ఎందుకంటే క్లియర్ గా ఉంది, దేవుడు నీతిమంతులను ఆశీర్వదిస్తారని. నువ్వు బాప్టిజం తీసుకున్నంత మాత్రాన నీతిమంతుడు అయిపోవు, మత ప్రచారం చేయడం వల్ల నీతిమంతుడు అయిపోవు, 100 మందికి బాప్టిజం ఇవ్వడం వలన నీతిమంతుడు అయిపోవు, నీ బైబిల్ 100 సార్లు చదివినా కూడా నువ్వు నీతిమంతుడు అయిపోవు. The word clearly says that the Lord will bless the righteous ones, and just because you baptize yourself and then you read the Bible 100 times, or you baptize some other people, doesn't make you righteous. కాబట్టి ఎంతో మందిని మారడం వల్ల అదేం గొప్ప ఏమి కాదండి. No, you want to baptize so many people or change so many people. There's జీవితాలు no good thing in మార్చవా? that. Have you changed their lives? ఒక్క మ్యానిపులేట్ చేసేవాడిని, దుర్మార్గుడిని నువ్వు మార్చావంటే 100 మంది కుటుంబాలు బాగుపడతాయి. లేకపోతే వాడు తిరిగాడంటే బివేర్ ఆఫ్ డాగ్ లాగా, వాడికి తెలియదు కదా, లోపలంతా కూడా పశు స్వభావం ఉంటది. అట్లాంటి వాటి వల్ల ఎంతో మంది నాశనం అవుతారు. If you are able to bring transformation in one wicked, manipulative person, 100 families will be saved. But if this person is not able to change, he will destroy 100 families. చెప్పుడు మాటలు వినే వాళ్ళని మనం మార్చామనుకోండి, అనేక మంది చెప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ జీవితాలను మార్చొచ్చు. అది కరెక్ట్ కాదు, ఇలా ఉండాలని మార్చొచ్చు. If we are able to bring transformation in the people who would always be gossiping, so we will be able to change or transform or save many people. బుద్ధి మారాలి, భక్తి మారకూడదు. There should be transformation in your character and not in your devotion. నీ భక్తి మారినా బుద్ధి మారలేనప్పుడు నువ్వు ఐగుప్తీయుడివే. Even though there is no change in your character, you still belong to Egypt. కానీ ఇక్కడ దావీదు నీతిమంతుడే, ఎందుకంటే తప్పుని సరి చేసుకునే మనస్తత్వం ఉంది కాబట్టి దావీదు నీతిమంతుడే, ఒబెదెదోము కూడా నీతిమంతుడే. Here we see King David and both Obed-edom as righteous people. Even though there is King David, he has the heart of transforming himself. 1 కొరింథియన్స్ 4వ అధ్యాయము 20వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితో ఉన్నది. For the kingdom of God is not in word but in power. దాన్నే, ఆ శక్తిని తెలుసా, నువ్వు రిసీవ్ చేసుకునే విధానం. And that particular power is nothing but the way you receive the word of God. అంటే నువ్వు నమ్మకమైన వాడివి అని అర్థం. అందుకనే మందసాన్ని చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. It means that you are a trustworthy person, and that's the reason why you are able to receive the ark of the covenant of God. ఇవన్నీ కూడా అతనిలో ఉన్న లక్షణాలు, ఇద్దరు లక్షణాలు చూపించేస్తున్నాను. ఒబెదెదోము లక్షణాలు చూపిస్తున్నాను, దవ్వూదు లక్షణాలు కూడా చూపించేస్తున్నాను. I'm showing you the characteristics of both Obed-edom and David. 3వ పాయింట్, సామ్స్ 112 verse 1. Now let's go to Psalms 112 verse 1. కీర్తనలు 112వ అధ్యాయము మొదటి వచనము. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అంతే అయిపోయింది. అంటే మందసం అది ఏ విధంగా వచ్చినా కూడా, ఏ పరిస్థితిలో వచ్చినా కూడా నువ్వు రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి. నీ పరిస్థితులు బాగోపోయినా, నువ్వు బాధల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఏదైనా సరే ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాక్యం వినడం. వాక్యం వింటున్నావు అంటే మందసాన్ని నువ్వు తీసుకెళ్తున్నావు. దావీదులాగా వచ్చి ఒబెదెదోములాగా మందసాన్ని తీసుకుని వెళ్ళాలి, కరెక్ట్ చేసుకొని.
whatever might be the situations, you might be facing a lot of difficult situations, whatever it might be, but it is for you to receive the word of God. And when you receive the word of God, you will be able to receive the ark of the covenant of God. You should come like David, transform like David, repent like David, and receive the ark of covenant of God like Obed-edom. అందుకే యెహోవా యందు భయభక్తులు గలవాడు దావీదు అయితే ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ఒబెదెదోము. అందుకునే ధన్యుడు. And King David is the one who fears the Lord, and Obed-edom is the one who delights in the Lord. 4వ పాయింట్ చూద్దాం. Verse మాథ్యూ point 5:5. Let's go to Matthew chapter 5 verse 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును అంటే స్వతంత్రించుకొనుదురు. సాత్వికంగా ఉన్న వారికి శత్రువులు ఉండవు, గొడవలు ఉండవు, మనశ్శాంతులు పోగొట్టుకునే పరిస్థితి ఉండదు, గాబరా ఉండదు, ఏమి ఉండదు. సాత్వికంగా ఉన్నవారు ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి దేవుని దృష్టిలో ఏమి ఇష్టమో అదే చేసుకుంటూ వెళ్తారు. Blessed are the meek, for they shall inherit the earth. These people, because of their meekness, they will think only about the Lord, because of which they will not have any kind of arguments or disputes with anyone. They will be having only peace. ఆర్గ్యూ పెట్టుకోకండమ్మా. Now let's not go భార్య through any kind of భర్తలు arguments. ఫస్ట్ దయచేసి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటానికి చూడండి గాని వాదనలు పెట్టుకోవద్దు, నువ్వలాగా అని అనుకోవద్దు. ఆడవాళ్ళు బలహీనమైన ఘట్టాలను ఎంచి వాళ్ళని సన్మానించి ఫస్ట్ వాళ్ళని అండర్స్టాండ్ చేసుకుంటానికి చూడండి. అప్పుడు దావీదులాగా నువ్వు అండర్స్టాండ్ చేసుకుంటే నీ భార్య ఒలివ మొక్క వలె నీ భోజనపు పళ్ళ చుట్టూ ద్రాక్షవల్లి వలె ఎదుగుతూ ఉంటది. Now receive the word of God as the ark of the covenant of God is speaking to you, every husband and every wife. Do not have any kind of arguments and disputes among yourself. And every husband, when you have to treat your wife as a weaker vessel, and you have to honor her. And when you honor her, your wife will be like an olive tree, and then your children will be like the vines, and you will be sitting around and having good time. క్రీస్తుని అర్థం చేసుకుంటే నీ భార్యని భర్తను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. If you are able to understand Christ, only then you will be able to understand your husband and your wife. ఎలాగా మందసాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, వాక్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి. Because you have understood the ark of the covenant of God, and you have understood the word of God. 5వ పాయింట్. Now the fifth ఫస్ట్ point. పీటర్ 5:6 చూడండి. Now let's go to 1 Peter chapter 5 verse 6. మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఇది దేవుని చేతి కింద ఉన్నావు అని అంటే దావీదులాగా నీ తప్పులు తెలుసుకుని నువ్వు సరిదిద్దుకుని ఒబెదెదోములాగా దేవుని యొక్క మందసం తీసుకెళ్లి నువ్వు నీ ఇంటి వారు నీకున్న ప్రతిది కూడా రెండింతలుగా ఆశీర్వదించబడుతుంది. When you humble yourself under the mighty hand of God like King David, you will be able to recognize your own mistakes and repent and come forward, and like Obed-edom, you will be able to receive the ark of the covenant of God and will be taking it to your house, and you will be blessed. నీ ఇంటి వారికి దేవుని యందలి భయభక్తులు నేర్పించాలి కానీ నిన్ను చూసి భయపడేటట్టు నేర్చుకోకూడదు. You should be able to teach the fear of God to your household, and they should not be fearing you. 1 తిమోతి 3:4 చూద్దాం. Now let's go to 1 Timothy chapter 3 verse 4. మొదటి తిమోతి 3వ అధ్యాయము 4వ వచనము. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. అర్థమైందా? క్లియర్ గా ఉంది. ఇవన్నీ కూడా అందుకే కొర్నేలియస్ గాని ఒబెదెదోము రెండు వాక్యాలు మీరు ముందు పెట్టుకుంటే సేమ్ ఒకేలా కనపడతాయి. You can find a lot of similarities between Cornelius and Obed-edom. చదవండి, మరలా చదవండి. మొదటి తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. ఇది దేవుడు నేర్పించింది. Now this is what the Lord has been teaching us. అలాగే జెనసిస్ 18:19. Now let's go to Genesis 18 verse 19. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు దాని ప్రకారం జీవించడానికి అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అంతే. నిన్ను ఒక్కరిని దేవుడు ఎరిగి ఉన్నారు అనంటే ఇటువంటి ప్రవర్తన నీ కుటుంబం మధ్యలో నువ్వు జీవిస్తున్నావంటే
నిన్ను ఎరిగి ఉంటే నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లల్ని, నీ పేరెంట్స్ ని, నీ ఇంటి వారిని, ప్రతి వాళ్ళని దేవుడు ఎరిగి ఉంటారు. When you are there with righteousness and justice, the Lord for sure then will be knowing you, and when He knows you, then the Lord will know every person in your house. అలాగే 6th పాయింట్ హీబ్రూ 11:6. Now let's go to Hebrews chapter 11 verse 6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు నేను ఉన్నవాడను అనువాడను చూచుచున్నవాడనని వాక్యం చెప్తుంది. తను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అదే నువ్వు ఇది నమ్మాలి గాని మనుషుల్ని నమ్మడము, మనుషుల మాటల మీద నమ్మడం వలన ఏం పోగొట్టుకుంటున్నావు? నీ ఇంట్లో సమాధానం పోగొట్టుకుంటున్నావు, మందసాన్ని వదులుకుంటున్నావు. Now this is what you have to believe, but if you believe in people, what is that you're losing? You're losing the ark of the covenant of God's presence in your house, and you're losing peace. మరి ఆ మందసం ఎలాగ అంతగా 3 నెలలు విపరీతంగా ఆశీర్వదించబడ్డంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అతనికి. Only because of all these characteristics, Obed-edom was being blessed all those entire 3 months. నువ్వు ఎలా ఉండాలి? నీ దగ్గరికి మిగతా వాళ్ళు వచ్చి నీ ఇంట్లో నుండి ఆశీర్వాదం తీసుకెళ్లేటట్టు నువ్వు చూపించాలి అక్కడ. నువ్వు you have to show yourself so that the other people will come to your house, they will be able to see your blessing and receive the blessing from your house. అలాగే జేమ్స్ 1:25 చూడండి. Now let's go to James chapter 1 verse 25. యాకోబు మొదటి అధ్యాయము 25వ వచనము. అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఏమనుంది అక్కడ? ఇక్కడే దావీదు యొక్క ప్రవర్తన కనబడుతుంది, ఒబెదెదోం యొక్క ప్రవర్తన కనబడుతుంది. Now we can see both the characteristics of both David and Obed-edom in this scripture. కదా అక్కడ క్లియర్ గా ఏమని, స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మర్చువాడు కాక క్రియను చేయువాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. నువ్వు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు మార్చుకుని నీ జీవితాన్ని మార్చుకుంటున్నావంటే నువ్వు ఆశీర్వదించబడి, నీ యాక్షన్స్ ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు, నీ మాట ద్వారా ఆశీర్వదించబడతావు, నువ్వు తీసుకునే నిర్ణయం ద్వారా కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. అన్ని నీ ఇంట్లో పెట్టుకుని నాకేమీ లేదని ఏడుస్తావు ఎందుకు? When you hear the word of God and you're not a forgetful hearer but a doer of the word of God, and you continue stable in that, and then you see into the perfect law of liberty, for sure you will be blessed with this kind of blessings coming into your life. Why is that? It is you are saying that I do not have this, I do not have that, and you lament. కదా అంటే ఉజ్జాని బట్టి ఏం నేర్చుకోవాలి? Now what should I learn through దేవుడి దృష్టిలో ఉజ్జా చేసిన పని ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో చేసిందైతే కాదు. In the sight of the Lord, whatever Uzzah has done is not right. అతనికి మంచి ఉద్దేశం ఉండొచ్చు, he might be having a good intention. మనుషుల ఉద్దేశాలు సరిగా ఉంటే మనం ఏం చేసినా దేవుడు అంగీకరిస్తారు అన్నది పొరపాటు. Whatever man thinks is right in his own intentions నీ is not ఉద్దేశాలు right in the sight of మంచిగా God. ఉన్నాయి కదా అనుకొని నువ్వు ఏది ఆలోచించినా కరెక్టే అని అనుకోవడము కరెక్ట్ కాదు, అది పొరపాటు. You might be thinking that your intentions are good, but definitely please do not think that it will be right in the sight of the Lord. దేవుని ఆజ్ఞ పట్ల విధేయత మీద ఆధారపడితే వారు క్షేమంగా ఉంటారు. If you depend on the showing obedience on the commandments that the Lord has given, for sure you will be safe. అలాగే నీ దృష్టిలో ఒక మనిషి మీద నిందేస్తే అది దేవుని తీర్పుకి వెళ్తుంది, నీకు నువ్వు తీర్పు తీర్చుకుంటున్నావు, ఎదుటి వారికి కాదనేది నువ్వు రియలైజ్ అవ్వవు. And if you blame a particular person as per your own understanding, actually you are passing a judgment, and then it will go into the Lord's purview, and the Lord will pass a judgment on you. కదా ఇక్కడ ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగము దేవుని ప్రజలు ఎప్పుడూ సత్యంలో స్థిరంగా వీళ్ళు నిలబడలేదు. And God's children, they have never stably, they were there in truth. సత్యాన్ని స్వీకరించలేదు. They have not accepted the truth. నిబంధన మందసాన్ని ఒక తాయెత్తులాగా చూశారు వాళ్ళు. They have seen the ark of the covenant of God as a mere box. ఒక జ్యోతిష్కుడు లాగా చూశారు వాళ్ళు. They have seen as an astrologer. ఒక ఆచారం లాగా చూశారు వాళ్ళు. They have seen the ark of covenant of God as a tradition. వారికి అనుకూలంగా చూశారు కాబట్టి దేవునికి మర్యాద గౌరవం అన్నది లేదు. They have seen that according to their own understanding and convenience, because of which they are not able to give respect to God. అందుకే వారి విశ్వాసం సరైన స్థానంలో లేదు. And that's the reason why their faith is not in the right position. కదా క్రీస్తును వచ్చారు, భూమి మీదకి వచ్చినటువంటి ఆ
ప్రవర్తన కనిపించట్లేదు, మర్యాద కనిపించట్లేదు, గౌరవం కనిపించట్లేదు. అక్కర్లేని దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అవసరమైన దాన్ని వదిలిపెట్టేస్తున్నారు, మనుషులు చెప్పే ఆచారాలను పాటిస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టేస్తున్నారు. This is how the character and the behavior of Israelites was, and even these days also I find the same thing. Whatever is important, they keep it aside. Whatever is not important, they give importance to that particular thing. అందుకనే అందరూ కూడా క్రీస్తుని ఒక శ్రమల పాలు అయిన వాడిలాగా, ఓ రక్తం కారిన వాడిలాగా, ఒక దౌర్భాగ్యులాగానే చూపిస్తున్నారు, అలాగే చూస్తున్నారు. And these people have been showing Christ as a deceased person, and other people are also believing the same thing. కదా, అంటే దానికి అర్థం తెలుసా? మానవులచే మోసగించబడే దేవుడు అని అర్థం. No, it means that the Lord himself is being deceived by the man. నువ్వు దేవుడి కోసం పోరాడుతున్నాను అంటున్నావు, కానీ నువ్వు దేవుణ్ణి మోసం చేస్తున్నావు అన్నది రియలైజ్ అవ్వట్లా. ఇప్పుడు చూడండి, 1 Samuel 4:1-11, కానీ 1 and 2 చూడండి. 1 Samuel chapter 4 verses 1-11, but we'll read 1 and 2. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 1-2 వచనములు. ఇశ్రాయేలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా, ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. అంతే. ఇలాగే భూమి మీద కూడా ఇప్పుడు కూడా చాలా మంది ఓడిపోతూ వస్తారు. Now this is how even on this earth these days people are not victorious. అంతే. They fail. అంటే వాళ్ళ ఇల్లు బాగు చేసుకోవడం అన్నది పక్కన పెట్టేస్తారు. They keep aside transforming their own అక్కర్లేని houses. విషయానికి వెళ్ళిపోతూ ఉంటారు. They go after things which are useless. కానీ అక్కడ ఓడిపోయినట్టే. It means that they have fallen over ఇక్కడ there. ఇక్కడ మొదట వీళ్ళు చేసిందంటే ఇశ్రాయేలు ఫిలిష్తీయుల యుద్ధం మొదలైంది అక్కడ ఫస్ట్. Now the war between the Israelites and the Philistines has begun. మొదటి యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. In the first war, the Israelites were defeated. నీ ఆలోచనతో, నీ బలహీనలతో నీ పనులు ఆగిపోతూ ఉంటాయి. Because of your own understanding, will have a stumbling నువ్వు block. ఓడిపోతూ ఉంటావు. You will be coming down, మరలా నాకు ప్రేయర్ చేయండి అంటావు. and then you will say, please pray for me. వాళ్ళు అంతే, మరి వాళ్ళు ఓడిపోయి వచ్చేసారు అక్కడ. Even the Israelites also were defeated, నాకెందుకు ఇలా జరుగుతుంది అని అంటారు మళ్ళీ. and they would say, why is it this happening to me? 3వ వచనం చూద్దాం పోనీ. Now let's see verse 3. అదే వాళ్ళు చేసింది అది కాబట్టి నాకు ఏమి డిఫరెన్స్ కనపట్లే. ఇప్పుడు భూమి మీద చూస్తున్నది, ఆ కాలంలో చూసేది రెండు ఒకటే. Whatever has happened in those days and whatever is happening in these days, both are the same thing. I don't see any difference. Now let's go to verse 3. 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా, ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? అంతే. ఏమన్నారు? యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? ఈ ఒక్క మాట చాలండి. ఈ ఒక్క మాట చాలు. వాళ్ళ ముందు మనం ఎందుకు ఓడిపోయాం, దానికి ఎందుకు దేవుడు ఇట్లా చేశారని దేవుడి మీద వేస్తున్నారు, కానీ వాళ్ళని పరీక్షించుకోలేదు. ఇప్పుడు ఈ కాలంలో మనుషులు కూడా ఎందుకు ప్రభు నన్ను బతికించావు, ఎందుకు ప్రభు బతికించావు అంటారు. అసలు దేవుడు ఏమంటారు తెలుసా? నువ్వు మహాశ్రమల కాలంలో ఉండాలి కదా తల్లి, అందుకనే బతికించానని చెప్తారు. Why has the Lord defeated us today before the Philistines? And this is what is happening even today also. People will say, Lord, why is that you are saving my life? And then the Lord will say, yes, you have to pass through those trials and tribulations because of which I am saving you. కదా, నా దేవుడికి నా సంగతి బాగా తెలుసు, నా దేవుడికి అన్ని తెలుసు అని అంటారు. People will say, the Lord knows everything about me. అప్పుడు ఏమంటారు? Then what will the నువ్వు Lord ఎక్కడ say? పాపం చేసావో, ఎక్కడ మోసం చేసావో, ఎక్కడ ఇల్లీగల్ పెట్టుకున్నావో, ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించావో, ఎక్కడ ఏ విధంగా ఎవరి గురించి అబద్ధ సాక్ష్యం చెప్పావో అవన్నీ నీ ముందు చెప్పేస్తారు, కానీ నువ్వు వినవు. And then the Lord will say, I know wherever you have sinned, wherever you have bear a false witness, wherever you have deceived people, wherever you have manipulated, the Lord will speak all these things, but these people will not listen to that. మళ్ళా వచ్చి ప్రార్థన చేయండి అని అంటారు. And then you will come and say, please pray for me. మరి ఎలా జరుగుద్ది? నీకు ప్రార్థనా జీవితం తగ్గి వచ్చి, And then they will say that your prayerful life has come down. అక్కడ నీకు వాక్యం ఉందా, వాక్యం తెలుసా, వాక్యానుసారమైన జీవితం ఉందా అనేది ఎవరు చూడరు. నువ్వు ప్రేయర్ చేయమన్నావు అనుకో, నీకు ప్రార్థనా జీవితం తగ్గింది అని అంట. People will not see that whether you are there in the word of God, whether you're following the word of God and you're transforming yourself. They will say that yes, your prayerful life has come down. నువ్వు ప్రార్థన చేయట్లేదు కాబట్టి నీకు ఇలా జరిగింది అని అంటావు. As you're not praying to the Lord, so because of which it నువ్వు happened like దశమభాగం this. ఇవ్వట్లేదు కాబట్టి నీకు As you're not tithing, because of which you're facing this problem. కానీ వాక్యం అయితే మాత్రం ముందు పెట్టవు. But they will not keep the word of God in front of you. కదా, నువ్వు ఎక్కడ తప్పు చేసావు, ఎక్కడ ఏ విధంగా ఆలోచించావు, నీ హృదయంలో ఏముంది, నీ ఆలోచన ఏముంది, నీ ప్రవర్తన ఏముంది, నీ యాటిట్యూడ్, ఇవన్నీ నీకు అనవసరం.
They're least bothered about your attitude, your thinking process, the meditation of your heart. నీ బుద్ధి మారినప్పుడు పడుతుంది When your behavior or character it will not change, well, how will the devotion change? కదా. ఇక్కడ ఇశ్రాయేల్ జనాంగం ఏమన్నారు? What did the Philistines say? ఇప్పుడు నేను చెప్పింది అక్కడ జరిగింది. Why has the Lord defeated us today నేను before the ఏదైతే Philistines? ఇంట్రడక్షన్ అదే ఇక్కడ జరుపుకుంటూ వెళ్ళింది. Now whatever the introduction has given you, the same thing is happening over here. యెషూవతో కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షీలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య ఉంచుకొందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతుల నుండి మనల్ని రక్షించుననిది. చూసారా? అంటే వాళ్ళకు అనుగుణంగా ప్రార్థన చేసేస్తారు, వాళ్ళకు అనుగుణంగా ఉపవాసం ఉంటారు. చెప్పాను కదా, జకర్యా 7 చాప్టర్ 5 to 7 వర్సెస్ చెప్పాను కదా, మనం ఉపవాసం ఉందాము, దేవుడికి మనం ప్రార్థన చేద్దాము అన్నప్పుడు మీరు క్షేమంగా ఉన్న టైంలో దేవుడు మీకు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి కదా. People would fast and people would pray to the Lord according to their own understanding, and as mentioned in Zechariah chapter 7 verse 5, and people will say, oh yes, let's come and we'll fast together. That's when the Lord will question them. ఇశ్రాయేల్ జనాంగము, ఇశ్రాయేల్ పెద్దలు ప్రభువు మనకెందుకు అపజయం ఇచ్చారు అని మాట్లాడుకుంటున్నారు. Now these people are discussing among themselves, why is that the Lord has defeated us? అసలు ఫిలిష్తీయుల బలాన్ని బట్టి కాదు గాని వారిలో ఉన్న బలహీనతలను బట్టి ఓడిపోయారు అన్నది మర్చిపోయి దేవుని మీద నిందేస్తున్నారు. They are not able to recognize that it is not because of the strength of the Philistines, but it is because of their weakness that is there in the people, in the Israelites. They were defeated and they were not able to realize this, and they are actually blaming the Lord for their దేవుడు defeat. అయితే చేయాలి కదా, మరి ఎందుకు చేయలా? And they will say, if it is God, he has to do. Why is that he didn't do? కదా, నువ్వు ఎవరి గురించి మాట్లాడావో ఈ రోజు వాళ్ళు దేవుడిలో ఉన్నారు, నువ్వు పాతాళానికి పోయావు. Now, about whom you have spoken negatively, those people are there in the Lord, and you have gone into the hates. మరి నినెవె వాళ్ళేమి దేవుడికి తెలిసిన వాళ్ళు కదా, మరి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చారు? And how is that the people of Nineveh, though they do not know the Lord, how is that they were able to come out? వారు రక్షించబడిన దాన్ని బట్టి ఉపవాసము దేవుడికి ఇష్టము అని చెప్పి దేవుడికి ఇష్టమైనది వాళ్ళు చేశారు. కాబట్టి ఏమన్నారు మొన్న లాస్ట్ టైం వాక్యంలో, తీర్పు తీర్చేటప్పుడు నినెవె వారు కూడా పక్కన కూర్చుంటారు. అంటే దేవుడు అక్కడ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు, ఆ వార్నింగ్ ని వాళ్ళు ఆశీర్వాదంగా మార్చుకున్నారు. To the people నినెవె పట్టణస్థులు, to the people of Nineveh, the Lord has sent a strong warning, and these people immediately, though they do not know the Lord, they have listened to the prophet and they have taken up fasting, which is acceptable in the sight of the Lord, because of which the Lord has told about these people, he has testified about these people, that people of Nineveh also will be there during the day of judgment. వీళ్ళు ఏమన్నారు, యెహోవా ఎందుకు ఓడించారు, సరే మనం పని చేద్దాం, ఆ మందసం ఉంది కదా, ఆ మందసం పట్టుకుని వెళ్దాం. Now these people have said, why has the Lord defeated us? So let's do one thing, let's bring the ark of the covenant of God and carry it. వాళ్ళు ఏం తప్పు చేశారు రియలైజ్ అవ్వట్లే. యెహోవా ఎందుకు వారి ముందు మనల్ని ఓడిపోయేటట్టు చేశారు అని దేవుడి మీద నింద వేస్తారు. Instead of realizing what mistake they have done, they have started blaming, why has the Lord defeated us? అంతే, మిమ్మల్ని కూడా ఇది నీ తప్పు అంటే నాదే తప్పు అంటారేంటి, నన్నే అంటారేంటి అని అనుకుంటున్నావు నువ్వు. And when you were told that yes, the mistake is yours, then you will be thinking that why is that these people are అట్లా always అవ్వడానికి pointing at లేదు me? కదా. You shouldn't be thinking like that. నేను లాస్ట్ టైం చాలా సార్లు చెప్పాను, నన్నే అంటున్నారంటే నీకు అది గుర్తుకుంది కానీ మరి దేవుడు చెప్పిన వాక్యం ఎందుకు గుర్తుకు రావట్లా? Now I have told you several times that when people show your mistake, you will say that yes, these people are pointing out me, you will remember this, but why is that you are not able to remember the word of God? నిబంధన మందసం అంటే క్రీస్తు సాక్ష్యము కలిగిన మందసము అని అర్థం. The ark of the covenant of God means that the witness of Christ. ఎందుకంటే మందసము లోపల సాక్ష్యముతో ఉన్న క్రీస్తు ఉన్నారు. And inside the ark of the covenant of the God, the witness of Christ is present. Exodus 25:21 చూడండి ఒకసారి. Exodus 25:21, నిర్గమకాండం 25వ అధ్యాయము 21వ వచనము. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండియు శాసనములు గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండియు నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించే సమస్తమును నీకు తెలియచెప్పెదను. అది అంటే ఆ మందసం లోపల నుండి వచ్చే వాక్యం, ఆ వాక్యం చెప్పింది నువ్వు వినాలి.
And the word that comes out of the ark of the covenant of the God, you have to listen to it. కదా ఆ మాట నువ్వు వచ్చినప్పుడు అదెలా చెప్తారు, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు కదా అంటే మాట్లాడింది నువ్వు కాదు, నీలో ఉన్న అపరాధం మాట్లాడుతుంది. And when the word comes to you, and if you start questioning the word, that how is that you're able to say that this is not like this, it means that it is not you who is talking, but that's the spirit that is there inside you is నువ్వు talking. ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. దేవుడికి నచ్చిన వాక్యం నేను ఇష్టంగా వింటున్నానా, నీకు నచ్చిన వాక్యం కావాలని ఎదురు చూస్తున్నావా? You will have to examine one thing, that whether I am listening to the word that is acceptable in the sight of the Lord, or am I listening to the word that is acceptable in my own sight. అలాగే ఎక్సోడస్ 24:1-8 కూడా చూడనమ్మా. Now let's go to Exodus 24 verses 1-8. నిర్గమకాండము 24వ అధ్యాయము మొదటి 8 వచనములు. మరియు ఆయన మోషేతో ఇట్లా నేను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. దూరముగా సాగిలపడుడి అంటే నువ్వు విన్న వాక్యము నువ్వు ఇంట్లో తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా ఎంతో మర్యాదగా నువ్వు ప్రవర్తించాలి. Worship from afar means that whatever word you are listening here, you have to take it to your home and you have to give respect to it. నెక్స్ట్, మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలు అన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలు అన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలు అన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమున ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలు యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంతో సగం తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకునే ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పెను. అదే క్రీస్తు. Now this is the Christ. అంతే, ఆ నిబంధన మందసం లోపల ఉన్న క్రీస్తు యొక్క రక్తము అక్కడ ముందుగానే ప్రోక్షించడం అనేది జరిగింది. ఇది నూతన నిబంధన అనింది. అంటే నువ్వు అక్కడ దేవుడు ఏం చెప్తా అది వింటాను, మీరేం చెప్తా అది చేస్తాను, నేను దేవుడు చెప్పిందే వింటాను, ఆయన తర్వాత నాకు ఏదైనా అని చెప్పుకుంటూ నీ తర్వాత ఆయన ముందు పెడుతున్నావా లేదా అని పరీక్షించుకోవాలి. Now whatever you have been speaking and whatever vow you are giving to the Lord, that yes Lord, you are first, you are everything to me, and whatever you say I will do everything, this is what you will say. And then you have to examine yourself whether you're doing it or not. And the blood of the Christ which is there in the ark of the covenant of the Lord, it's actually speaking to you. మరి అలా మాటిచ్చిన మనుషులే మరి ఈ రోజు ఏమన్నారు, దేవుడు ఎలా చేశారు, దేవుడు అలా చేశారు అని మాట్లాడుతున్నారు. The same people who have spoken to the Lord, given vow to the Lord, the same people are speaking in a different way today. మరి క్రీస్తు మందసము లోపల ఉన్న ప్రధాన యాజకుడు శరీరము రక్తము వాక్యము మందసము లోపల ఉన్నది. Now what is there in the ark of the covenant of the God is of the high priest, the body, the blood and the flesh. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అక్కడ నుంచి మాట్లాడుతున్నారు. ఆ కరుణా పీఠం నుండి క్రీస్తు మాట్లాడడం అనేది జరుగుతుంది, దేవుని మహిమతో మాట్లాడడం జరుగుతుంది. The Christ has been speaking from the ark of the covenant of the God, and the grace has been speaking to us, and the Father, the Son and the Holy Spirit God has been speaking to us. అటువంటి కరుణాపీఠం నుండి మాట్లాడి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మేము మాట వింటాము అని చెప్పిన మనుషులు ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా దేవుడి మీద నింద వేసేయడము, నిబంధన మందసం పట్టుకుని వెళ్ళిపోదామంటే దానికి అర్థం తెలుసా? పరిస్థితులను మారిపోయేసరికి వెంటనే దేవుడికి ఉపవాసం చేయాలి, దేవుడికి ప్రార్థన చేయాలని రెడీ అయిపోతారే కానీ నువ్వు ఏం తప్పు చేసావు, అసలు దేవుడు ముందుగానే వాక్యం ద్వారా మాట్లాడినా కూడా నువ్వు ఎక్కడ నెగ్లెక్ట్ చేసావు అన్నది రియలైజ్ అవ్వట్లేదు. Even after listening from the throne of grace and whatever the Lord has been speaking to them, the people of Israel were not able to understand. They are not able to understand where they have gone wrong, but they were simply thinking that yes, if we take this ark, we will be blessed. కదా, ఎందుకంటే ఆచార పరంగా వాళ్ళు ఉపయోగించారు. Because they have used it in a traditional way. మీకు నేను చెప్పా ఐజా 29:13 ఒకటి చూపించాను, మార్క్ 7th చాప్టర్ నుండి కూడా చూపించాను. ఏంటంటే ఆచార పరంగా దేవుని ఆజ్ఞను పక్కన పెడుతున్నారు. వాళ్ళు చేసే భయభక్తులు, నాకు చూపించే భయభక్తులు మనుషులను బట్టి వచ్చిందని మీరు చదివారు ఆల్రెడీ. Now yesterday you have read from Isaiah 29:13 and Mark chapter 7 verses 6 and 7 that whatever they were doing, they have learned from the people and not of the God. ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను నేను. జోషువా 6 verse 6 and 7 చూడండి.
యెహోషువ 6వ అధ్యాయము 6-7 వచనం. జాషువా చాప్టర్ 6 వర్సెస్ 6 and 7. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసము ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవవలనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణములు చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పెను. యెహోవా ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచెను. అప్పుడు వాళ్ళకి జయం కలిగింది. Then they got victory. అది చూసి ఇక్కడ కూడా వాళ్ళు అలా తీసుకెళ్లారు కదా, అప్పుడు మనం కూడా అలా చేద్దాం అని చెప్పి వాళ్ళు చేశారు. కానీ ఏమైంది, ఓడిపోయారు. And people of Israel, they have seen whatever has been mentioned in Joshua chapter 6 verses 6-8, and then they have taken the ark of covenant of God, but they were again defeated. మరి ఆలోచించండి, ఊరందరూ చేస్తున్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు అని క్వశ్చన్ ఇలా వేసుకుంటున్నారే గానీ నేను ఎందుకు చెయ్యాలి, వాక్యం లేనిది నేను ఎందుకు చేయాలని ఎందుకు ప్రశ్న వేసుకోవట్లా? Now people are questioning, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా అని అడుగుతున్నప్పుడు people are thinking that, oh, these people have done, those people have done, so I should also do it. But why is that they are not able to question themselves when the word of God is not talking about that? Why should we be able to do that? వాళ్ళు ఏం చేస్తారు, What did they do? ఓడిపోయి దేవుడి మీద నింద వేసేశారు. Now they have simply blamed the Lord. వేసేసి దేవుని మందసాన్ని, అంత పవిత్రమైన పరిశుద్ధమైన మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి రెడీ అయిపోయారు. And they have prepared themselves to carry the pure and the holy ark of the covenant of God with them. అంటే దానికి అర్థం ఏంటి, What does that mean? బోధించే వాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ బోధ వినే వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు. If the people who are preaching the word of God are not right in the sight of the Lord, people who are listening to those preachings are also in the same way. ఈ విధంగా జోషువా యుద్ధ భూమిలోనికి మందసం తీసుకొచ్చారు కదా అని వీళ్ళేం చేశారు, మనుషులు చేయు పద్ధతులు ఆచారంగా తీసేసుకుని ఆ విధంగా ప్రవర్తించుదాం అనుకున్నారు. కానీ జోషువా ఎంత పవిత్రుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత మంచి మనస్తత్వం ఉన్నవాడు, దేవుడికి అనుగుణంగా దేవుణ్ణి గౌరవించి ఉండేవాడు. వాళ్ళకి వీళ్ళకి ఏమి తేడా అసలు? They did not understand the characteristics of Joshua and with what characteristics he has got, how humble he was, how acceptable in the sight of the Lord, and how diligently he has got the ark of covenant of God in the battlefield. These people, not realizing all these things, they simply saw only one thing. Joshua got the ark of the covenant of God, he won, and so we will also get the ark of the covenant of God and we will also be victorious. దేవుడి పేరు చెప్పుకుని దేవుడి వాక్యం చెప్పుకుంటూ అబద్ధపు సాక్ష్యాలు అబద్ధాలు చెప్పుకునే ప్రజలారా మీ బ్రతుకు ఎట్లాగా తయారవుద్ది? And people who take the name of the Lord and they blaspheme by speaking all kinds of lies, your life also will be like this. అంతే, నీకు ఇది అర్థం కావట్లేదు. ఇక్కడ జోషువా నమ్మకమైన వాడు, మందసము యొక్క సాక్ష్యం కలిగిన వాడు. And Joshua here is a very trustworthy person and he has the witness of the ark of the covenant of God. జోషువా చెప్పినట్టు అప్పుడు విధేయత కలిగిన ప్రజలు, కానీ ఇప్పుడు కాదు. And as Joshua has told, those people at that time were showing obedience, but not at this time. కానీ ఆ ప్రజలమే అని చెప్పుకుంటున్నావంటే నువ్వు దేవుని మోసం చేస్తున్నావు, నిన్ను నువ్వు మోసం But చేసుకుంటున్నావు. if you are referring to those obedient people and say that I am also one of them, it means that you are actually deceiving yourself and the Lord. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది సత్క్రియల విషయంలోను ఆలోచన విషయంలోను బలహీనతలతో ఉంటూ ఈ విధంగానే జీవిస్తున్నారు. Even today also people talk about good works and the weaknesses. They speak about them, but they lead their sinful life. అబ్రహాం జీవితంలో చేయలేదా, ఇస్సాకు జీవితంలో చేయలేదా అని మొదలు పెడతారు ప్రార్థన. They'll start praying that yes Lord, you have done in Abraham's life, you have done in Isaac's life, so you'll do in my life. వాక్యం చెప్తుంది నీ ప్రార్థన పాపమవును గాక అని. The word clearly says that your prayer is a sin. అంతే, నీ ప్రార్థన పాపమవును గాక, నీ ప్రార్థన శాపమవును గాక. ఎందుకంటే నీ బుద్ధి మారలేదు, నీ భక్తి కూడా మారలేదు, కానీ నువ్వు ప్రార్థన చేసావుంటే నీకు అదే దొరుకుద్ది. There is no transformation in you, there is no change in you, and then even if you pray also, your prayer will be turned into a sin and it will be turned into a curse. కదా, నూతన నిబంధనలో ఉన్నానని చెప్పుకుంటూ పాత నిబంధన యొక్క ధర్మశాస్త్ర గ్రంథం కిందకి వెళ్తున్నావేమో చెక్ చేసుకో. Please examine yourself. So when you think that you are there actually in the New Testament, but actually you are there under the law of mentioned in the Old Testament. కదా, ఇశ్రాయేలు కాలంలో చేసిన తప్పునే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. Now whatever the people of Israel, they have committed the sin, the same sin that people are committing ఎందుకంటే nowadays మందసాన్ని also. ఒక విగ్రహంగా వాళ్ళు చూశారు కాబట్టి. Because they have seen the ark of the covenant of God as a simple idol. అందుకే మందసాన్ని తిప్పుతూ వారికి నచ్చిన యుద్ధ భూమికి వాళ్ళు And తీసుకెళ్ళిపోతున్నారు. for that reason they want to take the ark of the covenant of God to the battlefield also. దేవుడు చెప్పలేదు,
The Lord didn't tell them, కదా. కానీ వాళ్ళేంటి దేవుడు చెప్పినట్టుగా అక్కడ పోర్ట్రే చేసుకుంటారు but వాళ్ళు. they're actually portraying or representing themselves as if the Lord has sent the Ark of the దాని Covenant of God with ఫలితమే them. ఈ రోజు ఇప్పటికీ కూడా భూమి మీద అనుభవిస్తున్నారు. And the result of which they are actually going through it even today. ఎవరు ఇశ్రాయేలు జనాంగమే కాదు, అటువంటి ప్రవర్తన కలిగిన మనుషులు కూడా అనుభవిస్తున్నారు It is just not the people of Israel, but all the people who are having a similar understanding. కదా. మందసము క్రీస్తు రెండూ ఒకటే. The Ark of the Covenant of God and Christ, both same. చూద్దాం చూడండి, ఫస్ట్ సమూయేలు 4:5 చూడండి. Now let's go to 1 Samuel chapter 4 verse 5. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఎందుకంటే ఇలాగే అరుస్తారు, చేసేదంతా కూడా దేవునికి విరోధమైన పనులు చేసుకుంటూ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారని ఇటువంటి అన్ని మాట్లాడుతూ ఉంటారు. Even now also people మరి ఎందుకు మీ దగ్గర చేయించలేదు అలాగా? people shout so loudly, and why is that? I have not told you to behave like that. ఆలోచించండి. Whatever negative things they have to do, they will do all those things. సమాధానానికి కర్త నువ్వు ప్రార్థన చేసినా సమాధానంగా ఉంటది, ఆత్మతో మాట్లాడినా సమాధానంగానే ఉంటది. పెద్ద పెద్ద అరుపులు ఉండవు. Author of peace, when you pray you will have peace, when you think also you will have peace. You need not shout loudly like those people. మరి ఎందుకు అరిచారు మరి? Now why is that they were shouting? అందుకనే పెద్ద పెద్ద అరుపులు అరిచేసి ఎందుకు తప్పట్లు కొట్టాలి? And why is that they have to shout loudly and clap? ఎందుకు? Why? కదా. బుద్ధి మారలేదు, భక్తి మారలేదు, కానీ ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే దేవుడికి ఇష్టం లేనివన్నీ చేసుకుంటూ వెళ్ళి దేవుడికి ఇష్టమైనట్టుగా పొట్రే చేసుకుంటే అది ఎంత పాపంతో సమానము. ఎంత మంది జీవితాలతో ఆడుతున్నారు. They didn't transform themselves, but without that they will say that they are for the Lord. And how deceitful is this? How sinful నా is this? దృష్టిలో డాక్టర్, లాయర్, పాస్టర్ ముగ్గురు ఒకటే. In my view, ముగ్గురు మనుషుల్ని కాపాడవలసిన వాళ్ళే. in my view, the doctor, the pastor, and the lawyer and the advocate are all one. They have to protect a person. కదా. అంటే బుద్ధి మారకుండా పరిశుద్ధాత్మ అభిషేకం అని అరవడం వలన ఇలాగే జరుగుద్ది. వాళ్ళు అరుచుకుంటూ వచ్చారు, ఏంటి లాభం? నెగ్గారా మళ్ళీ? వాళ్ళ అరుపుల వల్ల ఏం జరిగిందో కూడా చూపిస్తాం. Without transforming, they simply came. They took the name of the Lord and they were shouting. And what happened then? అంటే నీ కేకలు ఎవరికి వినిపించింది? Now, who was able to listen all your shouting? దేవుడికి కాదు, అపవాదికి. It's not to the Lord, but it is to the demon, నీ Satan. బలహీనతలకి నీ అరుపులు వినిపిస్తాయి. Your weaknesses were able to listen to your shouts. నీ ఆలోచనలకు వినిపిస్తాయి. To your thoughts also. చూద్దాం 1 సమూయేలు 4:6-11. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 6 నుంచి 11 వచనములు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని చూడకుండా ఎలా చెప్పేశారు వీళ్ళు? Now how is that these people were able to say without seeing? ఆ ఫిలిష్తీయులు చూడకుండా వీళ్ళు అరుస్తున్నారు, మందసం వచ్చేసిందని గుర్తుపట్టేశారు. So these people, the Philistines, they understood that okay, this because of their shouting, they thought that the Ark of the Covenant of God has come. కదా. కానీ హెబ్రీయులని పిలవడానికి కారణం తెలుసా? Now what is the reason for this word Hebrews? ఇక్కడ మీరు చెయ్యి అలాగే పెట్టుకొని జెనసిస్ 14:13 చూడండి. Now let's go to Genesis 14 verse 13. తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపాను. అంతే. అబ్రహాం ఎవరు? Who's Abraham? హెబ్రీయుడు కదా. He's a Hebrew. మనిషి కుమారుడు ఏమన్నారు? మీరు అబ్రహాము యొక్క సంతానమే, కానీ మీలో నా వాక్యం లేదు. What did the Son of Man say? You belong to Abraham, but you do not have the word of God in you. అబ్రహాము నీ తండ్రి అయితే మీరు నన్ను నమ్మేవారని చెప్తారు. If you treat Abraham as your father, you would have for sure believed me. అంటే మందసము లోపల ఉన్న సాక్ష్యము శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకు వచ్చాక కూడా వాళ్ళతో వాక్యం చెప్పాల్సి వచ్చింది. చెప్పినా కూడా వాళ్ళకి బుద్ధికి ఎక్కలేదు. The witness that is there in the Ark of the Covenant of God has to come up in the form of a flesh, and when it has come and spoken the word of God, also people were not able to believe that. ఇప్పుడు ఆ ఫిలిష్తీయులు ఎవరు? Now who are these Philistines? నీ బలహీనతలే. Your own weaknesses. నీ బలహీనతలకి, నీ తప్పు నిర్ణయాలకి, నీ ఆలోచనలకి దేవుడు బాగా తెలుసు, నీకు తప్ప. To your weaknesses, to your wrong decisions, and to your all kinds of weaknesses, they know the Lord very well, but you do not know the Lord. కదా. ఎంత తెలిసి భయపడినా ఎవరిలో ఉన్నాయో ఆ వ్యక్తిని బట్టి బలం తెచ్చుకుంటారు వాళ్ళు. And however, బలం ఏం బలమో? నీ బలహీనతలు బలం తెచ్చుకుంటారు. your weaknesses on your wrong decisions, fear the Lord, but because of you they will gain strength. నెక్స్ట్ Was
6 లోనే యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చినని తెలుసుకుని జడిసి దడిచి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని ఉమ్, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారికి ఈలాగు సంభ్రమింపలేదే. ఉమ్, అయ్యయ్యో ఉమ్, మహాశూరుడగు ఆ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు విడిపింపగలరు? ఉమ్. అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. అంతే అపే అంటే నేను ఏమన్నాను, నీ బలహీనతలకి నీ ఆలోచనలకి దేవుడు తెలుసన్నానా లేదా? Your weaknesses and your wrong decisions, then they know the Lord. కానీ అవన్నీ ఏంటి, అయ్యో ఈ దేవుడు వచ్చారా అని నీ లోపల ఉన్న బలహీనతలు మాట్లాడుకుంటున్నాయి. అయ్యో మనకు శ్రమ, ఈయన ఎంత గొప్ప దేవుడు తెలుసా అని నీలో ఉన్న బలహీనతలు, నీ ఆలోచనలు, నీ నోటి మాటలు, నీ ప్రవర్తన అన్ని కూడా మాట్లాడుకుంటున్నాయి. మాట్లాడుకున్నాక సరే చూద్దాం. And whatever weaknesses are there in you, they're all talking about the Lord like this. Now what is next? We'll see. Verse 9. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకొని. అది ఏమైంది అక్కడ? నీ బలహీనతలు, నీ లోపల బలహీనతలు. ఎందుకంటే నువ్వు వాక్యం రిసీవ్ చేసుకోవట్లేదు కదా. ఎంత చెప్పినా కూడా నీ సొంత ఆలోచనకే ఇంపార్టెన్స్ ఇచ్చావు. నువ్వు దేవుడు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చుంటే దావీదులాగా నువ్వు మార్చుకుని ఒబెదెదోములాగా మందసం పట్టుకుని వెళ్ళేవాడివి. ఓకే, కానీ ఇక్కడ ఏమైంది, వారి లోపలున్న బలహీనతలన్నీ కూడా దేవుడు గురించి తెలుసు. అయ్యో గొప్ప దేవుడు అని ఎవరు చెప్తున్నారు? నీ లోపలున్న బలహీనతలు నీకే చెప్పి ఆయన నువ్వు భయపడకు, మనం ధైర్యంగా ఉందాము అని చెప్పి ఏం చేస్తాను? నెక్స్ట్ వర్స్ చూడండి. When the word of God comes to you, you will reject the word of God. You will say, you will go as per your own understanding. And here, when you see that the same weaknesses that are in you, they are having a discussion among themselves and saying that to one another, they were saying, okay, let's not fear. Let's together go and fight against them. Now let's see verse 10. ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అంటే ఏంటంటే ధైర్యం తెచ్చుకోని, అంటే నీ బలహీనతలు నీతో మాట్లాడుతున్నాయి. ఇదిగో నువ్వు దేవుడు మాట పట్టుకొని అనవసరంగా నిర్ణయాలు తీసుకోకు, ఎలాగో ఓడిపోయాము అని బలహీనతలు ఏంటి నీతో మాట్లాడుతుంది. నీ నిర్ణయం మీద నువ్వు పట్టుకో. నువ్వు ఏ విధంగా చెడిపోవాలనుకుంటున్నావో ఆ నిర్ణయం మీద నువ్వు రెడీగానే ఉండు. కాబట్టి నీ బలహీనతలన్నీ నీకు చెప్తున్నాయన్నమాట. నువ్వు ధైర్యం కలిగి ఉండు, నువ్వు దేవుడికి లొంగక వాళ్ళే మనకి దాసులు అవుతారు అని నీ బలహీనతలు మాట్లాడుతున్నాయి నీతో. Your own weaknesses are actually talking to you, saying that whatever decision, that wrong decision you have taken, let's stick to that only. Do not listen to the God. We will stick to the wrong decisions, and these decisions which will take you to hell, which will destroy you, but please hold on to it. Don't listen to them. ఒకప్పుడు వాళ్ళంటే భయం, ఇశ్రాయేలు జనాంగం అంటే వణికిపోతారు వీళ్ళు. Once upon a time, these Philistines, they used to fear the Israelites. ఓడిపోయేసరికి వాళ్ళకి ఎలా కనపడుతున్నావు? And when the Israelites మనం ధైర్యం తెచ్చుకుందాము అని అంటున్నారు. And these Philistines and the weaknesses in you, they are saying that let's come up with our own courage. వాక్యము నీ దగ్గరకు వచ్చి, ఇందులో ఏంటి తెలుసా? ఇశ్రాయేలు జనాంగము నువ్వే, బలహీనమైన వ్యక్తివి నువ్వే, నీ లోపల ఉన్న బలహీనతలన్నీ కూడా నువ్వే. ఈ రోజు మందసాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెట్టేశారంటే నువ్వు వాక్యం వింటున్నావు కానీ నీ లోపలికి వెళ్ళట్లేదు, ఆ వ్యక్తివి కూడా నువ్వే. Now today the Israelites, it's you, and the weaknesses again it's you, and today when the word of God is coming to you, you're not able to receive it, and that is also you. కదా, వాళ్ళన్ని బలం తెచ్చుకున్నారు, ఆ దేవుని యొక్క గొప్పతనం అంతా గుర్తు తెచ్చుకున్నారు. They were all recollecting all the greatness of God. కానీ నీకు దేవుడు గొప్పతనం తెలుసు. You know the greatness of God. దేవుడు గొప్పతనం నీకు తెలుసు, కానీ నువ్వు తీసుకునే నిర్ణయం ఎవరు తెలుసా? ఇశ్రాయేలు జనాంగము. You know the greatness of God, but the decision you have taken is nothing but the Israelites. ఎందుకంటే నీ డిసిషన్ కదా అది. Because it's your own decision. కదా, నీ లోపల ఏమున్నాయి? What is there in you? ఫిలిష్తీయులు ఉన్నారు. Philistines. ఫిలిష్తీయులు ఏమంటున్నారు? Now what are the Philistines saying? కదా, నీ నిర్ణయానికి నువ్వు లోబడి ఉండు అని అంటున్నారు. You be submissive to your own decision. కదా, నువ్వు దేవుడికి లోబడ్డావంటే నీ నిర్ణయం మార్చుకోవాలి. If you have to be submissive to the Lord, you have to change your decision. కాబట్టి నీ బలహీనతలకి, నీ అబద్ధానికి, నీ మోసానికి, నీ ఆలోచనకి దేవుని గొప్పతనం తెలుసు, కానీ అవి నీతో ఏమని చెప్తున్నాయి? నువ్వు తీసుకున్న నిర్ణయం మీద ఉండు, నువ్వు నిర్ణయానికి దాసులు చేయొద్దు, నీ నిర్ణయమే నువ్వు నీకు దాసులయ్యేటట్టు చేసుకో అని చెప్తున్నాయి నీతో. To all your weaknesses, to all your lies, to all your manipulative things, they know the word of God, they know the Lord, but what is that they're telling? You stick to your own decision. దేవుని ప్రజలకు వాక్యం గుర్తుకు రాదు,
And the people of God, they will not remember the word of వారి God, బలహీనతలకి వాక్యం గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాయి, వాళ్ళ బలహీనతల వాక్యం గుర్తు తెచ్చుకుంటాయి. but their weaknesses, they were able to recollect the word. ఆ భయం కూడా తాత్కాలికమే. And that fear also is temporary. ఓకే, నెక్స్ట్ వర్స్ చూద్దాం మనం. Now let's go to verse 11. మరియు దేవుని మందసము పట్టుబడెను, అది కాకను హోఫ్నా ఫినెహాసులను ఎలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి. అంతే. ఎన్నో వచనం చదువుతున్నారు మీరు Verse 11. కదా? 10th వర్స్ చదవండి. 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తు వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలు 30,000 కాల్బలములను కూలెను. అంటే నువ్వు తీసుకున్న నిర్ణయము నీ జీవితంలో పతనాన్ని తీసుకెళ్తుంది. So whatever decision you have taken, that decision will actually perish you. అంటే లోపల తీసుకున్న మనం వెళ్ళి యుద్ధం చేద్దాము, ఎలాగైనా మన నిర్ణయం పట్టుకొని మనం కావాలని మనం జరిగించుకుందాము అని అనుకుంటది నీవు తీసుకున్న డిసిషన్. Your decision will think to itself that yes, no matter what, let's go on our own decisions. కానీ అది టెంపరరీ ఉంటుంది, పర్మనెంట్ కాదు. But it's a temporary one, not a permanent one. తర్వాత ఇంకా నాశనమే. And after that, it's only destruction. వీళ్ళకున్నది ఏంటి? What does these people have? ఇశ్రాయేలు జనాంగానికి మందసాన్ని తీసుకొచ్చామంటే మనం జయం పొందుకుంటామని అనుకున్నది వాళ్ళ అండర్స్టాండింగ్. అది Now, the understanding of the people of Israel is that if we have got the ark of the covenant of God, we will be victorious. ఎందుకంటే లోపల ఉన్న బలహీనతలు ధైర్యం తెచ్చుకున్నాయి. Because the weaknesses inside them were getting courageous. నీ బలహీనతలకి ధైర్యం ఎలా వచ్చింది? Now, how did your weakness gain that strength? ఆత్మీయంగా నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు నీ బలహీనతలకి ధైర్యం వస్తుంది. When you fail spiritually, your weaknesses will gain నీ strength. ఆలోచనకి ధైర్యం వస్తుంది. your own thoughts also will నీ be హృదయ gaining courage. ఆలోచనకి ధైర్యం వస్తుంది. The meditation of your heart also will ఆఖరి be నువ్వు చెప్పిన encouraged. చెప్పుడు మాటలకు కూడా ధైర్యం వస్తుంది, దానికి కూడా నువ్వు లైఫ్ ఇచ్చగలుగుతావు. Even to your gossips also you can give life. ఎందుకంటే ధైర్యం తెచ్చుకోండి. వారు ఒకసారి ఓడిపోయినప్పుడే వారి దగ్గర దేవుడు లేరని తెలిసిపోయింది. అంటే ఒక్కసారి నీ బలహీనతలో నువ్వు బయటికి రావట్లేదు అంటే నీ దగ్గర దేవుడు లేదని నీ లోపల ఉన్న బలహీనతలు తెలిసిపోయాయి. And the weaknesses in you clearly knows that even though the word of God is coming to you, you are not able to transform and come out of it. So the weakness clearly knows that you will not కాబట్టి live it. మనమే గెలుస్తాం. So we will only win. వారు మనకే దాసులు అవుతారు. So they will be slaves to us. అంటే దానికి అర్థం ఏంటి? What does that mean? నువ్వు అనుకున్న నిర్ణయమే జరుగుద్ది Whatever your decision, it will come to pass. కదా. ఈ శరీరాన్ని నీ బలహీనతలు నీ శరీరాన్నే నీ బలహీనతలు కాళ్ళ కింద పెట్టుకుంటుంది. Now your weaknesses will take control of your own body. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును అని వాక్యం చెప్తుంది. Yes, Lord. కదా. సమాధానకర్తయగు దేవుడు అంటే నీ నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా మారుస్తే నీ బలహీనతల్ని నీ కాళ్ళ కింద పెడతారు. కానీ నీ నిర్ణయాన్ని నువ్వు తెచ్చుకున్నావు అంటే నీ బలహీనతలు నిన్ను వాటి కాళ్ళ కింద పెట్టుకుంటాయి. When you change your decision in accordance to the decision of the Lord, then all your weaknesses will be under your feet. But if you give weaknesses the strength, the weaknesses will have you under its feet. అంటే దానికి అర్థం తెలుసా మీకు? Do you know the meaning? వారి దేవుడైన దాగోనికి మందసాన్ని దాసులను చేయడానికి చూస్తున్నాడు. Now actual meaning is they have this their own god, which is Dagon, and then they want to have the ark of the covenant of God as a slave to Dagon. దేవుడి శక్తి తెలుసు కదా మరి. But they know the strength of the Lord. కానీ మనుషులు ఓడిపోవడం వలన దేవుని శక్తిని కూడా తక్కువగా చేసి మనుషులను చూస్తున్నారు. అందుకే నేను చెప్తున్నా దేవుని తక్కువ చేయొద్దు అని. And because of these people going with their own understanding and failing, because of which the other people are also diminishing the value of God. Use him for everything. దాగోన్ అనుకో, నిజమైన దేవుణ్ణి దాగోనికి దాసుని చేస్తున్నావు అన్నది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. If your weakness is Dagon, and then what you are actually doing is you have to remember and understand that you are actually making God as a slave to the Dagon. ఇప్పుడు ఫిలిష్తీయుల దృష్టిలో ఏమైంది? Now what happened in the sight of Philistines? మందసం యొక్క గొప్పతనం తెలుసు, శక్తి తెలుసు. They know the greatness and the strength of the ark of the covenant of God. దాన్ని నమ్మిన దేవుని ప్రజల యొక్క బలహీనతలను చూసి నా దాగోని దేవుడికి ఈ మందసం దాసులుగా చేస్తానని వాళ్ళు నిర్ణయం మార్చేసుకున్నారు. And they have seen the weakness of the people of Israel, and then they have decided, okay, let us make the ark of the covenant of God as a slave to our god Dagon. అంటే అదే ఇశ్రాయేలు జనాంగము మందసము పట్టడానికి కారణము, అదే ఇశ్రాయేలు జనాంగము
క్రీస్తుని పట్టించడానికి కారణమయ్యారు. The same people of Israel, they are the root cause for the Ark of the Covenant of God being caught up there, and at the same time, they are the reason for delivering Lord for crucifying. అంటే రెండు ఒకటే. So both means the same. మందిరం తిరిగి వస్తా, మందసం తిరిగి వస్తాది, క్రీస్తు కూడా తిరిగి వస్తారు, లేచినారు. The Ark of the Covenant of God will return. Say the same way Christ also returns. నేను మీకేమి నేర్పిస్తున్నా దీన్ని బట్టి గుణపాఠము, ఆయన లెగిసినట్టు మందసము మధ్యలో ఉన్నట్టు మీరు ఉండాలి. Now what is the lesson I've been teaching you? You have to understand, you have to lead your life so that the Christ has risen and the Ark of the Covenant of God is there with you. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు Never forget this. కదా. నెక్స్ట్ చూద్దాం. మందసము తిరిగి వస్తుంది, క్రీస్తు తిరిగి లేచారు, దాని సాక్ష్యంగా మీరు ఉండాలని ఇప్పుడు నేను చెప్పాను. క్రీస్తుని మరలా సిలువ వేస్తున్నారా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. The Ark of the Covenant of God will return and the Christ also has risen, and are you actually leading a life accordingly? న్యూ You have to టెస్ట్మెంట్ examine లోనే yourself. ఉంది. మరలా అదే తప్పు చేస్తున్నారు అంటే మనుష్య కుమారుణ్ణి మరలా బాహాటంగా మీరు సిలువ వేస్తున్నారు అని. It's mentioned in the New Testament itself that if you are committing the sins again repeating the sins, it means that you are crucifying Lord in front of everyone. కదా. దేవుని మందసము మనుషుల మధ్యలోనే ఉంది. It means that the Ark of the Covenant of God is dwelling among us. కాబట్టి క్రీస్తు అదే ఏముంది, మోషే క్రొత్త నిబంధనని చేశారు, ఆయన చెప్పినట్టు వింటాము అన్నారు, మరలా అదే తప్పు చేశారు వాళ్ళు. Moses has come up with a covenant, and then all the people has said that yes, whatever the Lord says, we will listen to it. నేటి దినమున కూడా క్రీస్తు వచ్చారు, పాపాలు తీసేశారు అని చెప్తున్నారు, మరలా ఆయన సిలువ వేస్తున్నారు అనేది రియలైజ్ అవ్వట్ల. Even these days also they would be saying that Christ has come and taken away all our sins, but they don't recognize or understand that again they are crucifying the Lord again and అలాగే again. 1 Samuel 4:17 and 18. Now let's go to 1 Samuel chapter 4 verses 17 and 18. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 17-18 వచనములు. అందుకతడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోఫ్నా ఫినెహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టుబడెను అని ఎవరు చెప్పాను. తెలుసా? బోధకులు పోయినారు. వాళ్ళ బోధన బట్టి విని, వాళ్ళు చెప్పిన మాట విని, ఎందుకంటే వాళ్ళు ఇంక వాక్యం వినరు, బోధకులు చెప్పిందే వింటారు. కాబట్టి ఇద్దరు, నేను మీకేం చెప్తున్నా, వాక్యం విను, తీయి, గ్రంథం ఓపెన్ చేసి చదువు, చూడు. Both the preachers and the people who have been listening to the preachers, they were destroyed over here, and these people, they do not want to listen to the word of God, but they want to listen to whatever the preachers tell them. And that's the reason why I keep telling you that open the word of God, read the word of God. And ఈ కాలంలో కూడా వాక్యం విన్నాక కూడా మరలా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అంతే. ఇంకా ఎందుకు చేశానంటే, నేను ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే అన్నది లేదు ఇక్కడ. మేబీ మైట్ బి లేదు, చేసావా లేదా, yes or no, అంతే. And even today also, even after listening to the word of God, if you are still repeating your sins, there is nothing to talk about it. The question is only one thing: have you committed a sin, yes or no? కదా. మరలా నువ్వు సెలువ వేసావు అంటే పతనం ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు. And again, అంటే అది ఎప్పటి నుంచి అయినా సరే వాక్యము తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది, నువ్వు వాక్యం వెనకాల నడవాలి. if you're repeating your sins and crucifying the Lord again and again, what will happen to you? I will show you to you when the word, verse 18. దేవుని మందసమన మాట అతడు పలకగానే ఎలి ద్వారము దగ్గర నున్న పీఠము మీద నుండి వెనకకు పడి మెడ విరిగి చనిపోయాను. అంతవరకే. ఏమైందండి? వెంటనే పతనం స్టార్ట్ అయింది ఎలి నుండి. Now the destruction has started from Eli. ఎందుకు తెలుసా? ఇతడు పిల్లలకి బుద్ధి చెప్పారు గాని ఏ విధంగా వాళ్ళు బయటికి రావాలా అన్న దాని మీద ఇతను వర్క్ చేయలేదు. Now Eli, he has spoken to his children about their sins, but he did not talk to them about the way how they can come out. 19th verse చూడండి. 19వ వచనం. ఎలి కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టుబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాల మీదకి కృంగి ప్రసమాయను. నెక్స్ట్. ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరు గాని ఆమె ప్రత్యుత్తరము ఇయ్యక లక్ష్య పెట్టకు ఉండనదై. అంతే. పతనము ఒక కుటుంబంలో పతనం ఉందంటే ఎంత చెప్పినా కూడా దేవుడు వాక్యం కన్నా వాళ్ళ బలహీనతలే హైలైట్ అవుతాయి.
And if there is the distraction going on in any particular family, no matter how much the word of God comes to them, they will not be able to receive. They will focus only on their own understanding. 21వ వచనం. Verse 21. దేవుని మందసము పట్టుబడినదని సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని, ప్రభావము ఇశ్రాయేలుల నుండి పోయినని పోయినని చెప్పి ఆ, తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. ఉమ్, దేవుని మందసము పట్టుబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. అంతవరకే అయిపోయింది. నీ ఇంట్లో నుంచి సమాధానము, శాంతి, ఆశీర్వాదం మొత్తం వెళ్ళిపోతుంది. The- ఇశ్రాయేలు జనాంగం చేసిన తప్పు ప్రపంచానికి ఒక పెద్ద గుణపాఠం. దీన్ని మర్చిపోయి దీన్ని కూడా ఒక ఆచారపరంగా వాక్యం విన్నామంటే మరణకరము గల పాపంలోనికి వెళ్తారు. వారి గురించి ప్రార్థన చేసినా కూడా ఉపయోగం ఉండదు. The sin committed by the Israelites is a big lesson to the entire world. And if you forget this and then you lead your own life, you will be going into sin leading that. And in క్రీస్తుని case, పట్టిస్తే ప్రతి కుటుంబంలో ఇలాగే ఉంటుంది. and if you deliver Christ, నువ్వు every family has to face నువ్వు this. క్రీస్తుని మందసాన్ని ఎలాగ నీ ఇంటికి తీసుకుని వెళ్తున్నావు అన్నది ఆలోచించాలి. You have to think, how is that you are taking Christ and the ark of the covenant of God to your house? ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం మందసాన్ని అర్థం చేసుకోలేదు, Because the people of Israel, they were unable to understand the importance of గ్రహించలేదు, ark of God. నేర్చుకోలేదు. They were not able to understand. They are not able to learn also. అంటే మాథ్యూ 13 చాప్టర్ లో చెప్పాను కదా మీకు, I have told you in Matthew chapter 13. గ్రహించలేదు, మర్చిపోయారు, విడిచిపోయారు. They have not known the Lord, they have forgotten the Lord, and they have forsaken the Lord. అంటే ప్రతి చోట వీలే ఉన్నారని అర్థం, అక్కడ దేవుడు లేడు. It means that only these people are there at every ఒకళ్ళు point. God is వెళ్ళిపోయారంటే not there. దానికి కారణము ప్రతి దాంట్లోను, ప్రతి డిసిషన్ లోను, ప్రతి నిర్ణయంలోను, ప్రతి అబద్ధ సాక్ష్యంలోను వాళ్ళు ఉన్నారు కాబట్టే వెళ్తారు. A person who has left Lord means that in every decision, in every thinking, it is only them who are present in that, but it's not the God. ఎందుకంటే వాళ్ళ డిజైర్స్ కోసమని దేవుణ్ణి అప్పగించడం జరుగుద్ది, వాళ్ళ అసూయత వల్ల దేవుడికి అప్పగించడం జరిగింది, వాళ్ళ అబద్ధ సాక్ష్యము, రాంగ్ అండర్స్టాండింగ్ వల్ల కూడా దేవుణ్ణి అప్పగించడం జరుగుతుంది. Because of their own desires, because of their own understanding, because of their own deceptive minds and manipulative words, they are actually delivering God. మర్యాద, గౌరవం దేవునికి చూపలేదు వాళ్ళు. Because they did not give respect and importance to the Lord. ఎందుకంటే మీ యాక్షన్ లోనే మీ రియాక్షన్ ఉంటది. And your actions itself will show your reaction. అదే నువ్వు క్రీస్తుని ఉంచాలా పట్టించాలా అన్నది నీ యాక్షన్ లోనే నీ రియాక్షన్ ఉంటది. Whether you want to have Christ in your family or you want to deliver him to the wrong people, it is there in your actions resulting from your reactions. ఎందుకంటే వారు మందసాని బాక్స్ లో చూసారు. ఇశ్రాయేలు జనాంగము ఆ కాలంలోను ఈ కాలంలోను, ఆత్మీయ ఇశ్రాయేలు జనాంగము కూడా ఇప్పటికీ క్రీస్తును ఒక మనిషిలాగే చూస్తున్నారు. Because those days the people have seen the ark of the covenant of God as a wooden box, and these days also the spiritual Israelites also, they're seeing the Son of Man as a mere man. ఇది ఒక గుణపాఠం అని చెప్తున్నాను నేను. Now it's a big lesson for all of us. ప్రతి తరం వారికి ఇది గుణపాఠమే. It's a big lesson for every generation. దేవునికి విధేయత చూపుట చాలా ముఖ్యము. It's very important that we show obedience to the Lord. ఆయన వాక్యానికి గౌరవం చూపించి ఆయనకి మొక్కుట చాలా ముఖ్యము. It's very good, important that we show respect to the word of God and be submissive to him. వీటిలో లోపం ఉంటే తప్పక చెల్లించాలి భారీ మూలం Now, if you have any dearth in these kind of things, for sure you will be punished. కదా. కాబట్టి ఒబెదెదోము ఎట్లాగా తీసుకొచ్చాడు, దవ్వూదు ఎట్లా తీసుకొచ్చాడు, అదే విధంగా ఇశ్రాయేలు జనాంగం ఏ విధంగా చూపించారు మొత్తం మీ ముందు పెట్టేశాను. Now, the way how Obed-edom has got the ark of the covenant of God, how David has transformed, repented, and he has come, and the way how Israel has also behaved, I put forward to you. ఎందుకంటే పరలోకపు తాళపు చెవులు నీకు అనుగ్రహించబడి ఉన్నది అని వాక్యం చెప్తుంది. Now the keys of the heaven has been given to you. కాబట్టి నువ్వు మందసాన్ని తీసుకెళ్లే దాన్ని బట్టి నువ్వు ఆపరేట్ చేసుకోవచ్చు. Now the way how you take the ark of the covenant of God, you can operate your spiritually. ఇంకా అవ్వలా, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీక్ చెప్తా. Now let's continue this the next week as well. షలోమ్. Shalom. Thank you.